నిన్న మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టంలో ఉండే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. వాటిల్లో ఎన్క్యాప్సులేషన్ అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ని యూజ్ చేసి ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తే దెన్ ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు. సో ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ఏం చెప్పేదంటే, ఎన్క్యాప్సులేషన్ అనేది ఒక యూనిట్ స్ట్రక్చర్ విచ్ ఈస్ గ్రూపింగ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. అంటే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షనాలిటీస్ అన్నిటిని డెవలప్ చేసేటప్పుడు ఆ ఫంక్షనాలిటీస్ అన్నిటిని ఒక ప్యాకేజ్ లాగా చేయాలి, ఒక ప్యాకేజ్ లోపల పెట్టాలి. ఆ ప్యాకేజ్ ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటే. సో దానికి టెక్నాలజీలో ఒక నేమ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? క్లాస్ అనే పేరు ఇచ్చారు. అంటే మనం ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ని టెక్నికల్ గా మాట్లాడామనుకోండి, ఏమంటాము? క్లాస్ అని అంటాం. అంటే మనం క్రియేట్ చేసే టెక్నాలజీలో మనం క్రియేట్ చేసే ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని ఏ ప్యాకేజ్ లోపల పెట్టాలంటే క్లాస్ లోపల పెట్టాలి. క్లాస్ క్రియేట్ చేసుకొని క్లాస్ లోపల మన ఫంక్షనల్ కాంపోనెంట్స్ అట్రిబ్యూట్స్ అన్ని పెట్టాలి. క్లాస్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఇది ఒక ఇన్పుట్ ని తీసుకొని స్పెసిఫిక్ అవుట్పుట్ ని ప్రొవైడ్ చేసింది. మనం రియల్ లైఫ్ లో చూసే ప్రతి వస్తువు, ప్రతిది, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ యు సీ, దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ ఆర్ క్లాస్. అదే ఎన్క్యాప్సులేషన్ అయినా క్లాస్ అయినా రియల్ లైఫ్ లో ఎక్కడ ఉంటాయంటే మనం ఏది చూసినా అది ఎన్క్యాప్సులేషన్ అండ్ క్లాసే. ఓకే, దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసామంటే, సరే మనం అప్లికేషన్ క్రియేట్ చేసాము, దాంట్లో కొన్ని ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేయాలి. ఐఏసీ రిమోట్ ఉందా ఎక్కడ? బ్యాక్ సైడ్కి ఇవ్వండి వాళ్ళకి. ఓకే, సో మనం అప్లికేషన్ క్రియేట్ చేసాము, అప్లికేషన్ లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి, వాటిని మళ్ళీ క్లాసెస్ లో పెట్టాలి. అంటే అప్లికేషన్ లోపల క్లాసెస్ లోపల ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సరే, క్లాస్ క్రియేట్ చేసి క్లాస్ లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ పెట్టాలి కదా. అంటే ఒక్క క్లాస్ క్రియేట్ చేస్తే సరిపోయిద్దా అప్లికేషన్ కి, లేదా చాలా క్లాసెస్ క్రియేట్ చేసుకోవాలా అనే క్వశ్చన్ వస్తే మనం రియల్ లైఫ్ లో బిజినెస్ సెటప్ ఎలా ఉంటుందని ఆలోచించాలి. రియల్ లైఫ్ లో రియాలిటీలో ఏదైనా ఒక బిజినెస్ తీసుకున్నాం అనుకోండి, ఆ బిజినెస్ మొత్తాన్ని ఒక అప్లికేషన్ అనుకుంటే మనం ఆ బిజినెస్ లోపల కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే బ్యాంక్ అనే ఒక బిజినెస్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ బిజినెస్ లోపల బ్యాంక్ అనే బిజినెస్ ని ఒక అప్లికేషన్ అనుకుంటే దాని లోపల కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అకౌంట్స్ అని, లోన్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎగ్జిక్యూటబుల్ డిపార్ట్మెంట్స్. అంతేగా, మనకి ఏదైనా పని చేయాలంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్, లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ చేస్తాయి. అట్లాగే ఇంకో డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అని కూడా చెప్పాను. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈచ్ డిపార్ట్మెంట్ ని మనం ఒక క్లాస్ లాగా క్రియేట్ చేయాలి. మనం ఏం చేయాలి? ఈచ్ డిపార్ట్మెంట్ ని ఒక క్లాస్ లాగా క్రియేట్ చేసుకోవాలి. సో అంటే ఒక బిజినెస్ అప్లికేషన్ లో ఫంక్షనాలిటీస్ అన్ని క్రియేట్ చేసినప్పుడు ఒక్క క్లాస్ సరిపోదు, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ క్లాసెస్ లో ఏ క్లాస్ కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఆ క్లాస్ లో పెట్టుకోవాలి. అట్లా మల్టిపుల్ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటంటే అది టెక్నాలజీ స్పెసిఫిక్ ఏం కాదు. ఆన్సర్ ఏంటంటే రియల్ వరల్డ్. రియల్ వరల్డ్ లో ఎలా ఉందో టెక్నాలజీ ఎగ్జాక్ట్ గా అలాంటి ప్రోడక్ట్ నే తీసుకురావాలి. అలా ఆ లెక్కలో చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ ఒక క్లాస్ కి వస్తే మల్టిపుల్ క్లాసెస్ అవుతాయి. సో దాని తర్వాత ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు అంటే, ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనల్ ఫీచర్స్ ని ఇంకొక క్లాస్ లోకి యాక్సెస్ చేసుకోవాలి అంటే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ బై యూజింగ్ ఇన్హెరిటెన్స్. అలా ఎందుకు యాక్సెస్ చేసుకోవాలి? నేను అన్ని ఇంకో క్లాస్ లో చేసుకొని మళ్ళీ ఈ క్లాస్ లోకి ఎందుకు యాక్సెస్ చేయటం? అదేదో ఈ క్లాస్ లోనే చేసుకుంటే అయిపోయింది కదా అనుకోవచ్చు మనం. కానీ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఫాలో అవడం వల్ల కొన్ని అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు క్లాస్ ఏలో క్రియేట్ చేసి క్లాస్ బిలోకి యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటే అని చెప్తున్నా. మరి అట్లా ఎందుకు? అసలు క్లాస్ ఏ పెట్టకుండా క్లాస్ బిలోనే అన్ని చేసేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు మనకి. ఇప్పుడు కూడా మనం రియల్ బిజినెస్ స్ట్రక్చర్ చూడాలి. రియల్ బిజినెస్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్, లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అని ఉంది. సో దాంతో పాటు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. ఓకే, ఆన్లైన్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నాను, వీఆర్ రివైజింగ్ ఎస్టర్డే సెషన్. ఎస్టర్డే సెషన్ ని రివైజ్ చేస్తున్నా ఫస్ట్ 5 minutes, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 5 minutes రివైజ్ అయింది చూడండి. సో వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనేది అది ఇండిపెండెంట్ గా దానంతట అది పనిచేసే డిపార్ట్మెంట్ కాదు.
వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనేది అకౌంట్స్ డిపార్ట్మెంట్ కోసం, లోన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, ఈ మూడిటికి కూడా వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ తో పని ఉంటుంది. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కి కావాల్సి రావచ్చు. అంటే ఇప్పుడు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫీచర్స్ అన్ని డిపార్ట్మెంట్లకు కావాలి కదా అని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ లో, డిపార్ట్మెంట్ అంటే ఒక క్లాస్, ఇక్కడ ప్రతి క్లాస్ లో క్రియేట్ చేసుకుంటా వెళ్ళాం అనుకోండి వెరిఫికేషన్ ఫంక్షనాలిటీస్, ఏమైందంటే డ్యూప్లికేషన్ అయిపోయింది. అంటే మనం ఒకసారి క్రియేట్ చేసిన దాన్ని అదే దాన్ని మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం ఇంకొక చోట. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డిజైన్. ఓకే, సో ఇప్పుడు వాటర్ ఇవ్వాలనుకోండి, నేను అందరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాటిల్ సప్లై చేయాలనుకోండి, ఇట్ ఈస్ కాస్ట్లీ. దాని బదులు ఏం చేయొచ్చు, ఒక వాటర్ డిస్పెన్సింగ్ మెషిన్ పెట్టి దానికి బబుల్ పెట్టేశాను అనుకోండి, వాటర్ బబుల్, సో అందరూ షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు దట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్, ఈజీ టు మెయింటైన్. ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఇచ్చేయగలం, అంతే కదా. అంటే ఒకటే దాన్ని ప్రతి చోట పెట్టే బదులు ఏం చేయాలి, ఒక కామన్ ప్లేస్ లో పెట్టుకోవాలి. కామన్ ప్లేస్ లో పెట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి యాక్సెస్ చేసుకునేలా చేయాలి. అందుకని వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ అనే క్లాసు పేరెంట్ క్లాస్ గా ఉంటది, మిగిలినవి చైల్డ్ క్లాసెస్ గా క్రియేట్ చేస్తాం. అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ డిఫైన్ చేసినప్పుడు ఒకటి పేరెంట్ ఒకటి చైల్డ్ అయింది. మన ఎగ్జాంపుల్ లో వెరిఫికేషన్ అనేది పేరెంట్ అయింది, అకౌంట్స్, లోన్స్, ఇన్సూరెన్స్ అనేవి ఏమవుతాయి, చిల్డ్రన్ అవుతాయి. అకౌంట్స్, లోన్స్ అని ఇవన్నీ ఏమవుతాయి, చిల్డ్రన్ అవుతాయి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో అందుకని ఇప్పుడు ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారే క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయం, రీయూజబిలిటీ ఉంటుంది, ఈజీ టు ఎక్స్టెండ్ ఉంటుంది, కాస్ట్ కూడా తగ్గిద్ది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. ఈ రీజన్ కోసం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు, దట్ వీఆర్ గోయింగ్ టు యూస్. క్లియర్ ఎవ్రీవన్? ఇది డిస్కస్ చేసాం నిన్న అడ్వాంటేజెస్ వరకు. తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చెప్పా. టిపికల్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 3 లెవెల్స్ ఉంటాయి. ఏమేమి? ఆర్గనైజేషన్, డివిజన్ అండ్ యూనిట్. సో హర్ష ట్రైనింగ్స్ అనేది ఆర్గనైజేషన్ అనుకోండి, దాంట్లో ట్రైనింగ్స్ అనేది ఒక డివిజన్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకో డివిజన్ అయింది. మేబీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది, సపోజ్ కోర్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక డివిజన్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది ఇంకో డివిజన్ అవ్వచ్చు. ప్రతి డివిజన్ లో యూనిట్స్ ఉండొచ్చు. ట్రైనింగ్స్ అనే డివిజన్ లో యూనిట్స్ ఉంటాయి. ఏముంటాయి? పెగా ట్రైనింగ్, డెవాప్స్ ట్రైనింగ్, సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్. ఎగ్జాక్ట్ గా యూనిట్ లోనే యాక్చువల్ గా ఏదైతే పర్పస్ రన్ అవ్వాల బిజినెస్ కి అది రన్ అయ్యి. సో యూనిట్ లెవెల్ ఈస్ ద వన్ వేర్ ట్రాన్సాక్షన్స్ గెట్స్ ఇనిషియేటెడ్, గెట్స్ ప్రాసెస్డ్ అండ్ క్లోజ్డ్ కూడా అక్కడే అవుతాయి అన్నమాట. ఓకే, మరి ఆర్గనైజేషన్ డివిజన్ లెవెల్స్ ఎందుకంటే we will place reusable components of units at divisions and reusable components of multiple divisions and multiple units at organization. అంటే ఆర్గనైజేషన్ అంటే హయ్యర్ లెవెల్, పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్ అట్లా. సో ఆర్గనైజేషన్ లో ఏదన్నా ఫంక్షనల్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి, దట్ విల్ బి యాక్సెసిబుల్ ఎవ్రీవేర్ త్రూ అవుట్ యువర్ బిజినెస్. మన బిజినెస్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ చేసుకునే ఒక కాంపొనెంట్ కావాలనుకోండి, ఎక్కడ పెట్టాలి అది? అది ఆర్గనైజేషన్ సంబంధించిన క్లాస్ లో క్రియేట్ చేయాలి. అర్థమైందా? సో ఇంతవరకు నేను డిస్కస్ చేశాను. ఆ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూనే మనం కూడా క్లాసెస్ క్రియేట్ చేస్తాం. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ డాక్యుమెంట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ డాక్యుమెంట్ టు షో యూ సమ్ స్క్రీన్ షాట్స్. ఓకే, అండర్స్టాండింగ్ అవర్ అప్లికేషన్ క్లాసెస్. అవర్ అప్లికేషన్ అంటే మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ లో ఆటోమేటిక్ గా క్లాసెస్ క్రియేట్ అయినాయి కదా, ఆ క్లాసెస్ ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. సో ఫస్ట్ అవి అర్థమైతే ఏంటనేది తర్వాత మన రిక్వైర్మెంట్ ని బట్టి ఏ కాంపోనెంట్ ని ఎక్కడ క్రియేట్ చేయాలో మనకు తెలిసింది. అసలు మనకు వచ్చిన స్ట్రక్చరే అర్థం కాలేదనుకోండి, దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్. సో పెగాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని మనం స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయవసరం. చాలా వరకు సెటప్ అంతా వాడు క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు, మనం దాన్ని అర్థం చేసుకొని మిగతా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాచ్ నెంబర్ 615 కదా. సో మనం నిన్న ఈ రోజు నేర్చుకునే ఏ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ డైలీ వాడుతూ ఉంటాం. అంటే అవి తెలిస్తేనే మనం రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏది ఎక్కడ క్రియేట్ చేయాలనేది తెలిసేది. అవి తెలియకపోతే తెలియదు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు మన అప్లికేషన్కి లాగిన్ అవుదాం. మన అప్లికేషన్ ఏంటి?
సో this is the beginning of today's session, fresh session. Okay, ఈ రోజు సెషన్ బిగినింగ్, దిస్ ఇస్ ద బిగినింగ్. ఓకే, మీకు రేపు క్లాస్ లేదని చెప్పాను కదా, చెప్పానా? ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. 3 days హాలిడేస్ వస్తాయి, అంటే సాటర్డే సండే ఎలాగూ లేదు జనరల్ గా, సో రేపు కూడా లేదు. సో ఫెస్టివల్ వచ్చింది కదా అని చెప్పేసి 2 రోజుల ముందు నుంచే క్లాస్ అటెండ్ అవ్వడం మానేశారు చాలా మంది. ఫెస్టివల్ రేపు, ఈ రోజు అటెండ్ అవ్వాలి చాలా మంది, మీరు చూస్తున్నారు. నేను కూడా అటెండ్ అవ్వాలి, అంటే ఊర్లో వెళ్ళిపోయి ఉంటారు. ముందే సెలబ్రేట్ చేసుకోవద్దు, అది సెలబ్రేషన్ అవ్వదు. ఓకే, వచ్చిన టైంలో సెలబ్రేట్ చేసుకోండి. ముందే 2 రోజులు 3 రోజులు వేస్ట్ చేసుకొని ఏం చేస్తారు? చేయాల్సిన పని వదిలేసి మనం చేసే ఏ పని అయినా కానీ దానివల్ల బెస్ట్ రిజల్ట్ ఎప్పటికీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ టైంలో ఏ పని చేయాలో ఆ టైంలో ఆ పని చేయాలి. మన అప్లికేషన్ ఏంటి క్రియేట్ చేసింది మనం? iifl.com పాస్వర్డ్ రూల్స్. ఓకే, డెవ్ స్టూడియో. మనం జనరల్ గా మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి లాగిన్ అవుతున్నాం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లాగిన్ అయ్యి యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాం. సో మన అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఏమేం క్రియేట్ అయినాయి అంటే, అప్లికేషన్ క్రియేట్ అయింది, అది మీకు తెలుసు. దాని తర్వాత ఆపరేటర్ ఐడి క్రియేట్ అయింది, అది కూడా మీకు తెలుసు. దాంతో పాటు ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ అయింది. ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ క్రియేట్ అయింది, అది కూడా మీకు. ఈ 3 క్రియేట్ అయినాయి. ఇవి కాకుండా క్లాసెస్ కూడా క్రియేట్ అయ్యాయి. ఎన్ని క్లాసెస్ క్రియేట్ అయినాయి అంటే చాలా క్లాసెస్ క్రియేట్ అయినాయి. యాక్చువల్గా మీకు కనిపించే 3 కాదు. మనం డిఫాల్ట్ గా ఎప్పుడైతే లాగిన్ అవుతా ఉంటామో, లాగిన్ అయినప్పుడు ఇక్కడ క్లాసెస్ అని కనబడుతుందో ఇక్కడ లోడ్ అవుతాయి క్లాసెస్. ఇక్కడ లోడ్ అయ్యే క్లాసెస్ 3 క్లాసెస్ లోడ్ అవుతాయి. ఎన్ని లోడ్ అవుతాయి? 3 classes gets loaded when we log into Pega. 3 classes are getting loaded. Sorry, ఇది క్లోజ్ చేస్తున్నాను. Okay, when we log into our application, log into our implementation application, 3 classes gets loaded. ఇలా 3 క్లాసెస్ లోడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ కనిపించినట్టు ఐఎమ్ సారీ, వాట్ ఇది కదా, 3 క్లాసెస్ ఇలా లోడ్ అవుతాయి. 3 లోడ్ అయినాయి కదా ఇప్పుడు. సో ఇవి 3 అని నాకు తెలుసు. మీకు ఎలా తెలిసింది అంటే, ఇట్ ఈస్ వెరీ సింపుల్. హైఫన్ వస్తుంది కదా మధ్యలో ప్రతి చోట, అక్కడ వరకు ఒక క్లాస్ ఉన్నట్టు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏం వచ్చింది? క్లాస్ నేము IIFL అనేది ఒక క్లాస్. 3 క్లాసెస్ ని చూసారనుకోండి. ఫస్ట్ది IIFL, రెండోది IIFL ఆటో, మూడోది వర్క్. వర్క్ అనే మాటకు అర్థం ఏంటి? వర్క్ అంటే ఏమని చెప్పాను మీకు డెమోలో వర్క్ అనే వర్డ్ కి ఇంకా వేరే వర్డ్స్ కూడా చెప్పా. ఏంటి? ప్రాసెస్, ట్రాన్సాక్షన్ అని కూడా అనొచ్చు. ఈ 3 లెవెల్స్ మనం కనుక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో కంపేర్ చేసాం అనుకుందాం. కంపేర్ చేస్తే ఇది ఏ లెవెల్ అనుకుంటున్నారు? ఆర్గనైజేషన్. మనకి ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చాం, గుర్తుందా మీకు? ఏమని ఇచ్చాను నేను క్రియేట్ చేసినప్పుడు? ఏమని ఇచ్చా ఆర్గనైజేషన్ నేమ్? IIFL. మీలో కొంతమంది IFL అనో IIF అనో పెట్టారు, దట్స్ ఓకే. అంటే మీరేది ఇచ్చుంటే మీకు అది వచ్చింది, నేనేది ఇస్తే నాకు అది వచ్చింది. నేనేమి ఇచ్చా? IIFL. అంటే దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ క్లాస్. దీని పేరు కూడా ఆర్గనైజేషన్ పేరు లాగే ఉంది ఎగ్జాక్ట్ గా. ఈ రెండో లెవెల్ ఏమనొచ్చు మనం? డివిజన్ లెవెల్, డివిజన్ క్లాస్ అని మనం అంటున్నాం. ఏమంటున్నాం? డివిజన్ క్లాస్ అని మనం అంటున్నాం. ఓకే, డివిజన్ క్లాస్ అనొచ్చు ఎప్పుడు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో కంపారిజన్ గా చూసుకుంటే డివిజన్ కదా. ఇప్పుడు చూడండి, మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యాం కదా. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ పేరేంటి? IIFL ఆటో ఇన్సూరెన్స్. IIFL ఆటో, ఇది డిస్ప్లే నేమ్. దీని అసలు పేరేంటి? ఐడి. చూడండి, ఇప్పుడు అసలు పేరు చూడాలంటే దాని డీటెయిల్స్కి వెళ్ళాలి. డెఫినేషన్కి వెళ్తే ఐడి అని కనపడింది. ఐడి, ఈ నెంబర్లు వదిలేయండి. ఐడిలో ఏముంది? IIFL ఆటో. అది ఇక్కడ ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? క్లాస్ నేమ్ తో మ్యాచ్ అయిందా లేదా? సో అంటే దీన్ని ఇంకేమనొచ్చు అంటే, దీన్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో కంపేర్ చేసుకుంటే డివిజన్ క్లాస్ అన్నాం. అదే అప్లికేషన్ నేమ్ ని దీన్ని కలిపి చూసాం అనుకోండి, ఏమంటున్నాం? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాస్ అని ఎందుకు అంటున్నాం అంటే అలా అంటున్నాం, మ్యాచ్ అవుతుంది. దీన్ని మనం యూనిట్ క్లాస్ అంటాం. దీన్ని మనం యూనిట్ క్లాస్ అన్నాము అంటే
లేదా దీన్ని వర్క్ క్లాస్ అని కూడా ఏమనొచ్చు, వర్క్. ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ జరుగుతాయి? ట్రాన్సాక్షన్స్ గెట్స్ ఇనిషియేటెడ్, ప్రాసెస్డ్, క్లోజ్డ్ హియర్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనే ఇనిషియేటర్ ట్రిగ్గరింగ్ పాయింట్. ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ వర్క్ క్లాస్ ఆర్ యూనిట్ క్లాస్. దీన్నే క్లాస్ గ్రూప్ అని కూడా అనొచ్చు. ఊరికే రాసిన తర్వాత చూసుకుందాం ఆ టెర్మినాలజీ ఎప్పుడెప్పుడు ఏది వాడాలి. ఈ మూడిట్లో ఏ టెర్మినాలజీ వాడినా కరెక్టే, కానీ యూనిట్ లెవెల్ అనేది మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తో కంపేర్ చేసినప్పుడు వాడుతున్న లాంగ్వేజ్. మీరు వర్క్ క్లాస్ అనండి, క్లాస్ గ్రూప్ అనైనా అనండి, జనరల్ గా మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఇది వాడాలి. ఓకే, తర్వాత చూద్దాం అదే ఏంటని. ప్రస్తుతానికి వర్క్ క్లాస్ యూనిట్ క్లాస్ అనుకుందాం. లేదా ట్రాన్సాక్షన్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇంకేమనొచ్చు? ట్రాన్సాక్షన్ క్లాస్ అని ఎందుకంటున్నా, ట్రాన్సాక్షన్స్ అనే అక్కడే కదా స్టార్ట్ అయ్యేది, అక్కడి నుంచి బిగిన్ అయ్యి మిగతా ఎక్కడికైనా వెళ్తాయి. సో ఇవి 3 లెవెల్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ అయితే మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రకారం ఆర్గనైజేషన్ లో ఉన్న ఈ డివిజన్ లోకి, డివిజన్ లో ఉన్న యూనిట్ లోకి యాక్సెస్ అయ్యేలాగా డిజైన్ చేసుకోవాలి కదా, అంతే కదా. మరి ఇక్కడ అలా డిజైన్ చేస్తుందా లేదా క్లాసెస్ అని మనం తెలుసుకోవాలి. ఓకే, అలా తెలుసుకోవాలంటే పెగాలో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఏంటనేది మనం డిస్కస్ చేయాలి. పెగాలో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసే ముందు మనం ఇంకా కొన్ని డిస్కస్ చేయాలి. ఏంటిది? టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఓడిబి క్లాస్ గురించి చెప్పాలి. టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు క్లాస్ అంటే తెలుసు మీకు. జనరల్ గా క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఏ ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ లాంటిది. దేనికోసం? అట్రిబ్యూట్స్ కి ఫంక్షనల్ కాంపోనెంట్స్ అన్ని క్లాస్ లో ఉంటాయి, క్లాస్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, వెనెవర్ వి గివ్ ఇన్పుట్ టు ద క్లాస్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ వి గివ్ ఇన్పుట్, ఇట్ విల్ జనరేట్ సమ్ అవుట్పుట్ బిహేవియర్. అంతే కదా మనం డిస్కస్ చేసిన క్లాస్ గురించి. ఓకే, సో టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఎన్ని? 2 టైప్స్ ఉంటాయి. టెక్నాలజీలో 2 టైప్స్ ఆఫ్ క్లాస్ ఉంటాయి. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఏంటిది? అబ్స్ట్రాక్ట్ క్లాస్. 2 కాంక్రీట్ క్లాస్. ఏంటిది? కాంక్రీట్ క్లాస్. మీకు చెప్తాను. జనరల్ గా మనం ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటాం, కాలేజీలో ప్రాజెక్టులు చేసి ఉంటాం. ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు స్టార్టింగ్ లో అబ్స్ట్రాక్షన్ అనేది సబ్మిట్ చేస్తారు కదా, అంటే ఏంటి అర్థం? ఓవర్వ్యూ. అబ్స్ట్రాక్ట్ అనేది ఎప్పుడు ఓవర్వ్యూని హోల్డ్ చేసిద్ది. మరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా, అక్కడ మీకు అసలు యాక్చువల్ ప్రాజెక్ట్ అంతా డెవలప్ చేసి ఉంటుంది, అంతే కదా. జనరల్ గా అయితే కాన్సెప్ట్ అదే. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. కాన్సెప్ట్ లో ఎక్కడ తేడా ఉండదు. మీకు ప్రతి చోట ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడాడు అంటే అది ప్రతి చోట ఒక టైప్ ఆఫ్ మీనింగ్ నే ఇస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది టెక్నాలజీకి అప్లికబులా, లేకపోతే ప్రాజెక్ట్కి అప్లికబులా, వేరే ఇంకో చోట అప్లికబుల్ అనేది డిఫైన్ అయ్యి ఉంటుంది. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని కాంక్రీట్ క్లాస్. అంటే జనరల్ గా క్లాస్ లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అదే కదా మనం అనుకుంది. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా కాంక్రీట్ క్లాస్ అయినా ఏదైనా క్లాసేగా. దీన్ని అబ్స్ట్రాక్ట్ అన్నా, దాన్ని కాంక్రీట్ అన్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ టెర్మినాలజీ తీసిపడేసాం అనుకోండి, మిగిలేదు ఏంటిది? క్లాస్. అంటే రెండిట్లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం. మరి డిఫరెన్స్ ఏంటి అబ్స్ట్రాక్ట్ కి కాంక్రీట్ అంటే? కాంక్రీట్ క్లాస్ అయితే అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి అనుకున్నాం. ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇట్లాగే అబ్స్ట్రాక్ట్ లో కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్లస్ ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. కెన్ బి ఇనిషియేటెడ్. ఇనిషియేటెడ్ అనే మాటకు అర్థం ఏంటి? స్టార్ట్ చేయొచ్చు. అది స్విచ్ చేసే పాయింట్ అదే. మనం లోన్ కోసం వెళ్ళామనుకోండి, లోన్ కోసం వెళ్తే ఎవరు లోన్ ప్రాసెస్ చేస్తారు? మనకి లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అంటే లోన్ డిపార్ట్మెంట్ కాంక్రీటా, అబ్స్ట్రాక్టా? కాంక్రీటే. లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రైట్ ఉందా చేయడానికి, లేదా? వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి నాకు లోన్ ప్రాసెస్ ఏమైనా చేస్తాడా? అసలు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తాడా? చేయడు కదా. అక్కడ కొన్ని ఫంక్షనల్ ఫీచర్స్ ఉంటాయిగా, కానీ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయితే వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లో అసలు అలా అవ్వచ్చా? రియాలిటీలో అవ్వకూడదు కదా. మరి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లాంటి ట్రాన్సాక్షన్స్ ని ట్రిగ్గర్ చేయకూడని క్లాసెస్ కూడా కావాలి టెక్నాలజీ. ఓకే, అందుకోసం ఏం చేశారు వీళ్ళు? నో ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. అంటే అందుకోసం ఇంకొక టైప్ ఆఫ్ క్లాసెస్ ని తీసుకొచ్చి పెట్టారు. ఏంటిది? అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్, కాంక్రీట్ క్లాస్ రెండిట్లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ ఎబిలిటీస్ వేరే ఉంటాయి. కాంక్రీట్ క్లాస్ కున్న ఎబిలిటీ ఏంటి?
ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీ ఉంది. అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఏమి లేదు, ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసే ఎబిలిటీ లేదు. కానీ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అప్లై చేయొచ్చు ఫంక్షనాలిటీస్. తీసుకోండి ఇవి మీరు యూజ్ చేసుకోండి అని జనరల్గా అయితే సప్లై చేయొచ్చు, అంతే కదా. సో మీరు క్లోజ్ గా చూస్తే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది కాంక్రీట్ క్లాస్ లో నుంచి వచ్చిన ఒక సబ్సెట్ లాంటిది, అంతేనా కాదా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది కాంక్రీట్ క్లాస్ మైనస్ ట్రాన్సాక్షన్ ఇనిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది కాదు. కాంక్రీట్ క్లాస్ ఉంది, దాంట్లోంచి ఒక ఫీచర్ తీసేసి ఒక కాపీ పెట్టాడు. కాంక్రీట్ క్లాస్ ఉంది కదా, దీన్ని ఒక కాపీ చేశాడు. ఇప్పుడు ఎన్ని కాంక్రీట్ ఉన్నాయి? 2. ఒక ఫీచర్ తీసి పడేశాడు, మిగిలింది ఏమైంది? అబ్స్ట్రాక్ట్ అయిపోయింది. అర్థమైంది కదా. సో అట్లా వచ్చింది. సో ఎందుకని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కావాలి ఇప్పుడు చూడండి మీరు. సరే ఎందుకనే పాయింట్కి వద్దాం మళ్ళీ. ఒక అప్లికేషన్ మొత్తంలో కాంక్రీట్ క్లాస్ అనేది లేకుండా డెవలప్ చేయొచ్చా? అట్లా అప్లికేషన్ ఉండడానికి ఛాన్స్ ఉందా? ప్రాక్టికల్ వరల్డ్ లో ఉండడానికి ఛాన్స్ ఉందా? కాంక్రీట్ క్లాస్ ఒక్కటి కూడా లేదనుకోండి, సో ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా చేయగలుగుతామా? చేయలేము. అంటే అప్లికేషన్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 కాంక్రీట్ క్లాస్, అట్లీస్ట్ ఒకటన్నా ఎగ్జిక్యూటబుల్ డిపార్ట్మెంట్ ఉంటేనే కదా బిజినెస్ నడిచేది. కానీ ఒక అప్లికేషన్ లో ఒక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా లేకుండా అన్ని కాంక్రీట్ లో పెట్టి బిజినెస్ రన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అర్థమైందా? ప్రాక్టికల్లో పాసిబులే, కానీ అలా చెయ్యం మనం. ప్రాక్టికల్ గా మాట్లాడాను అనుకోండి, ఒక అప్లికేషన్ అన్ని అంటే వెరిఫికేషన్ కూడా కాంక్రీట్ గా పెట్టడం వల్ల నా బిజినెస్ కి ఏం నష్టం రాదు. కాకపోతే ఎవడన్నా వచ్చి ట్రాన్సాక్షన్ చేయొచ్చు అక్కడ, ఎవరన్నా వచ్చి అక్కడ ట్రాన్సాక్షన్ సంబంధించిన కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దట్ విల్ నాట్ బి మ్యాచింగ్ విత్ ద రియల్ వరల్డ్. రియల్ వరల్డ్ తో మ్యాచ్ అవ్వదు. అంటే టెక్నాలజీలో అది పెట్టేసి చేసేయచ్చు, కానీ రియల్ వరల్డ్ కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, దాన్ని అబ్స్ట్రాక్ట్ గా క్రియేట్ చేసుకుంటాం. సో అంటే రియల్ గా మాట్లాడితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లేకుండా అప్లికేషన్ ఉండొచ్చా అని మాట్లాడారు అనుకోండి, ప్రాక్టికల్ గా అయితే ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది, వర్క్ అయితే బాగానే ఉంటుంది. మీరు దాన్ని ప్రాపర్ గా వాడినంతసేపు బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ వెళ్ళమని చెప్పాం అనుకోండి ఇండియాలో, లేదు నేను రైట్ సైడే వెళ్తానంటే ఎవడన్నా ఆపుతాడా మిమ్మల్ని? కానీ అదొకటి ఫాలో అవ్వాలి మనం, అంతేగాని రైట్ సైడ్ వెళ్తే అది వెనక్కి తోసేది మనం, అంతే కదా. నేను ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ పెట్టుకోవాలి, లేదు నేను కాంక్రీట్ పెట్టుకొని అబ్స్ట్రాక్ట్ లా వాడతానంటే వాడుకో, కుదిరిద్ది. కాంక్రీట్ పెట్టి దాన్ని అబ్స్ట్రాక్ట్ గా మాత్రమే వాడుకోవడానికి, ట్రాన్సాక్షన్స్ ఏం రన్ చేయకుండా వాడుకోవడానికి కుదిరిద్ది. కానీ ఇంకోటి ఎవడో ఒకడు వచ్చాడు అనుకోండి, రోడ్డు మీద రైట్ సైడ్ నడిచేలా అంటాడు, నువ్వు కాంక్రీట్ పెట్టావు కదా నేను వాడేస్తా, ట్రాన్సాక్షన్ చేసేస్తాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు రియాలిటీలో జరుగుతున్న బిజినెస్ కి టెక్నాలజీ, ఆ బిజినెస్ ని రిప్రజెంట్ చేసే టెక్నాలజీ అప్లికేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు. అట్లా ఉండకూడదు. అందుకని ఏం చేస్తారు వీళ్ళు, అబ్స్ట్రాక్ట్ అనేది ఒక దాన్ని పెట్టేశారు. అంటే మీరు ఇలా ట్రాన్సాక్షన్ రన్ చేయకూడని క్లాసెస్ ఏమన్నా ఉంటే మీకు దాన్ని అబ్స్ట్రాక్ట్ అని క్రియేట్ చేసుకోండి సరిపోయింది అని పెట్టారు. అది ఏం చేయాలి? వరల్డ్ వైడ్ ఉన్న అందరు డెవలపర్స్ అలా ఫాలో అవ్వాలి. నేను ఫాలో అవ్వనంటే మీకు అర్థం, జనరల్గా అయితే ఫాలో అవ్వాలంతే. లెఫ్ట్ సైడ్ నడవమంటే లెఫ్ట్ సైడ్ నడవాలి, రైట్ సైడ్ నడితే యాక్సిడెంట్. ఓకే, అలాగే ఎప్పుడో ఒక అప్లికేషన్ తన్నిద్ది లైవ్ లో, అర్థమైందా? సో కాబట్టి ప్రాక్టికల్ గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లేకుండా అప్లికేషన్ ఉంటుందని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ప్రాక్టికల్ గా మాట్లాడితే ఉంటది. ప్రాక్టికల్ గా మాట్లాడితే ఉంటది. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్. అలాగే కాంక్రీట్ క్లాస్ లేకుండా అప్లికేషన్ ఉంటుందా అన్నాం అనుకోండి, అసలు పాసిబిలిటీ లేదు. ఓకేనా, అర్థమైందా? సో పాసిబిలిటీ లేదు. అట్లీస్ట్ ఒక్క కాంక్రీట్ క్లాస్ కూడా లేదనుకోండి, ఎగ్జిక్యూటబిలిటీ లేదు. ఎగ్జిక్యూటబిలిటీ లేకపోతే కదా అప్లికేషన్ అనాలా, లేకపోతే ఊరికి ఏదన్నా జడ పదార్థం వినట్టు అనాలా? ఓకే, అప్లికేషన్ అవ్వదు, అది బిజినెస్ ఏమి రన్ అవ్వదు కదా, అది ఉన్నా లేనట్టే లెక్క. ఓకే, సో దట్స్ వాట్ అబౌట్ ద రియల్ నీడ్. అసలు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనే వాటిని ఎందుకు తీసుకొచ్చారు ట్రాన్సాక్షన్ చేయలేనప్పుడు అంటే, మన రియల్ బిజినెస్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ట్రాన్సాక్షన్ చేయకూడని డిపార్ట్మెంట్స్. మరి అట్లాంటి ఒక క్లాస్ ని తీసుకురావాలి కాబట్టి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తెచ్చిపెట్టి పడేశారు. ఇది ఒక రీజన్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? దీనికి టెక్నాలజీలో డెఫినేషన్ ఏం చెప్తారంటే, కాంక్రీట్ క్లాస్ అంటే ఏ క్లాస్ విచ్ కెన్ బి ఇన్స్టాన్షియేటెడ్ అని టెక్నికల్ గా మాట్లాడతారు. ఇన్స్టాన్షియేటెడ్ అంటే అర్థం ఏంటంటే ట్రాన్సాక్షన్ ని ఇనిషియేట్ చేయగలిగేది అని. ఏ క్లాస్ దట్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్, దాన్ని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్. అది టెక్నికల్ డెఫినేషన్స్ టెక్స్ట్ బుక్ లో. అట్లా అర్థం చేసుకునే కన్నా అంటే అది ఓకే,
మనకి ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయలేని క్లాసెస్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు మన అప్లికేషన్ లో మనకు కొన్ని క్లాసెస్ వచ్చినాయిగా, మనకు చాలా క్లాసులు వచ్చినాయి. మనం అన్నిటి మీద ఫోకస్ పెట్టట్లే. ఇప్పుడు మొత్తం మీద ఫోకస్ పెడితే ఏమి నేర్చుకోలేము, కొంతవరకు ఫోకస్ పెడదాం. ఏంటి, మనం ఈ 3 క్లాసెస్ మీద ఫోకస్ పెడతాం. లెట్స్ లుక్ at the definition of our application classes to know what type of classes Pega has created. Pega ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ ని క్రియేట్ చేసింది ఆటోమేటిక్ గా అనేది మనం తెలుసుకోవాలి. మనం చేయలేదు కదా, చేసేసిందంటే చూస్ చేసుకుని ఉంటుంది ఆప్షన్స్ అన్ని. సో ఫస్ట్ IIFL క్లాస్ సంగతి చూద్దాం. ఈ క్లాసు ఏ టైపో నేను తెలుసుకోవాలి అంటే ఈ క్లాస్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను చూడాలి. పెగాలో దేనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎక్కడికి వెళ్ళాలి? డెఫినేషన్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దానికి సంబంధించిన డెఫినేషన్కి వెళ్ళాలి. అప్లికేషన్ డీటెయిల్స్ చూడాలన్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? అప్లికేషన్ డెఫినేషన్కి వెళ్ళారు, అంతే కదా. క్లాస్ డీటెయిల్స్ చూడాలంటే ఏం చేస్తారు? క్లాస్ డెఫినేషన్కి వెళ్తారు, అంతే. ఇప్పుడు మీకు ఎప్పుడు లోడ్ అయినా 3 క్లాసెస్ లోడ్ అవుతాయి. నాకు IIFL క్లాస్ వరకే కావాలనుకోండి, ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టాలి. ఒక కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ కొట్టాను అనుకోండి ఇంతవరకు. ఇప్పుడు ఏమొచ్చింది? IIFL వచ్చింది. IIFL మీద రైట్ క్లిక్ చేసి డెఫినేషన్కి వెళ్ళాలి. ఏం చేయాలి? డెఫినేషన్కి వెళ్ళాను. డెఫినేషన్కి వెళ్తే చూడండి, ఇప్పుడు నేనేం చూస్తే ఇట్లా మీకు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఉన్నది చూపిస్తున్నాను. అక్కడ ఏముందో తెలిస్తే ఫ్యూచర్ లో మీరు చేయడానికి ఏది వాడాలో తెలిసిద్ది, ఎప్పుడు ఏది వాడాలో తెలిసిద్ది. ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఉంది? ఆర్గనైజేషన్ క్లాస్. IIFL is being created as what is that? Abstract class. Abstract class గా క్రియేట్ చేశారు. సిస్టమిక్. ఆర్గనైజేషన్ లెవెల్ మనం నిన్న ఏమనుకున్నాం? ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకున్నావా, జరగవనుకున్నావా? జరగవనుకున్నాం. జరగవంటే అది abstract కదా. ఆర్గనైజేషన్ లెవెల్ మనకి ఇచ్చింది కూడా ఏమి ఇచ్చాడు? ఆటోమేటిక్ గా abstract. దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్ IIFL ఆటో. IIFL ఆటో ఆ క్లాస్ చూడండి. IIFL ఆటో ఉంది కదా ఇక్కడ, దీని మీద రైట్ క్లిక్ చేసి డెఫినేషన్కి వెళ్తున్నా. దీని పేరు చూడండి, దీనికి డిస్ప్లే నేమ్ IIFL ఆటో ఉంది. దీని ఐడి ఏముందో చూడండి. IIFL ఆటో అని విడిగా లేదు. IIFL ఆటోకి మధ్యలో డాష్. అంటే ఈ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు పైన ఉన్న క్లాస్ కి ఒక కనెక్టివిటీ పెట్టి క్రియేట్ చేశాడు. దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో చెప్తాను. ఇన్హెరిటెన్స్ ఎలా డిఫైన్ చేశా అంటే ఆ లైన్ తో డిఫైన్ చేశాడు. మనం చేసాం కదా, ఒకటి రాసి డాష్ కొట్టి ఇంకోటి ఈ కనెక్టివిటీ ఇచ్చాం కదా, అదే ఇక్కడ డాష్. యా ప్లీజ్ డోంట్ రిపీట్ ఫర్ సమ్ టైమ్, ఓకే, బికాస్ అదర్స్ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఐ విల్ ఆస్క్ యూ, ఓకే. నేను చెప్పేది రిపీట్ చేయొద్దు, కానీ నేను అడిగే క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చేసి మ్యూట్లోకి వెళ్ళిపోండి. సో డివిజన్ క్లాస్ ఏంటిది? ఇది డివిజన్ ఆర్ అప్లికేషన్ క్లాస్ ఏదైనా. డివిజన్ క్లాస్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ యాజ్ abstract class. is also created as abstract class గా క్రియేట్ అయింది ఇది కూడా. ఇప్పుడు యూనిట్ క్లాస్ చూడాలి. దట్ ఈస్ వర్క్ క్లాస్ కదా, దాన్ని వర్క్ క్లాస్ ఆర్ ట్రాన్సాక్షన్ క్లాస్ అని వచ్చు. దాని పేరే వర్క్ అని పెట్టాడు, ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయింది కాబట్టి మీనింగ్ఫుల్ గా ఇది వర్క్ అని తీసుకున్నాడు. మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చింది, అది మీకు చూపించలేదు, కానీ అది మాడిఫై చేస్తే మాడిఫై అయింది. కానీ నేను ఎందుకు మాడిఫై చేయలేదంటే ఆ పేరు కరెక్ట్ గానే ఉంది కాబట్టి మాడిఫై అయ్యారు. వర్క్ అనే క్లాస్ ఇది ఎక్స్పాండ్ చేస్తే వర్క్ అని కనపడుతుంది డెఫినేషన్. వర్క్ క్లాస్ కి సంబంధించిన డెఫినేషన్ కి వెళ్తున్నాం. దీని పేరు చూడండి, ఐడి. విడిగా వర్క్ అని లేదు, ఏమనుంది? దీనికి ముందు 2 ఉన్నాయిగా పైన, ఆ రెండిటికి ఇది కనెక్ట్ అయింది. ఓకే, అంటే ఆర్గనైజేషన్ డివిజన్ యూనిట్ ని క్లాసెస్ ని కనెక్ట్ చేస్తున్నాడు. సో ఇది ఏ క్లాస్ గా క్రియేట్ అయింది? దిస్ ఈస్ క్రియేటెడ్ యాజ్ కాంక్రీట్. దిస్ ఈస్ బీన్ క్రియేటెడ్ as concrete class. as concrete, దీన్ని కాంక్రీట్ క్లాస్ గా క్రియేట్, ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. దిస్ ఈస్ ద క్లాస్ వేర్ ట్రాన్సాక్షన్స్ క్యాన్ బి ఇనిషియేటెడ్. డన్. క్లియర్ ఎవ్రీవన్? అంటే ఏముంది మనకు వచ్చింది ఏంటనే చూసుకుంటే మనం క్రియేట్ చేసేటప్పుడు అక్కడ క్రియేట్ చేయాలా, ఇక్కడ క్రియేట్ చేయాలా, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఈ మూడిట్లో ఎక్కడైనా చేయొచ్చుగా. మనం మన చెయ్యి, మన ల్యాప్టాప్, మన ఇష్టం ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఎక్కడ క్రియేట్ చేయాలని మనకి ఎలా తెలిసిందంటే బిజినెస్ స్ట్రక్చర్ తెలిసినప్పుడు తెలిసింది. బిజినెస్ ని బట్టి ఏ కాంపనెంట్ ఎక్కడ పెట్టాలి,
అనేది మనకు తెలిసింది. దట్ వి విల్ బి లెర్నింగ్ సూన్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్, అర్థమైందా ఏ క్లాసులు గ్రేడ్ అని. నెక్స్ట్ ఏంటిది, ఓఓటీబీ క్లాసెస్. కొన్ని మాత్రమే, అన్ని చెప్పను, కొన్ని చూపిస్తా మీకు అంతే, చెప్పడం అంటే ఏం లేదు. పెగాలో ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయిగా, ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ అన్ని ప్రీడిఫైన్డ్ క్లాసెస్ లో ఉంటాయి, అంతే కదా. ప్రీడిఫైన్డ్ అప్లికేషన్ లో ఉంటాయి. ప్రీడిఫైన్డ్ అప్లికేషన్ పేరేంటి, పెగా ప్లాట్ఫామ్. ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఏమున్నాయి మరి నేను చెప్తా. హై లెవెల్లో ఉన్నాయి చెప్తా. అంటే ప్రీడిఫైన్డ్ ఎన్ని క్లాసెస్ ఉంటాయి, కొన్ని వందల క్లాసెస్ ఉంటాయి, అన్ని అవసరం మనకి. టాప్ లెవెల్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ @ బేస్ క్లాస్. ఫస్ట్ ఏంటిది, దిస్ ఈస్ టాప్ మోస్ట్ క్లాస్ ఇన్ పెగా. అంటే అర్థం ఏంటి, టాప్ మోస్ట్ అనే మాటకు అర్థం ఏంటంటే పేరెంట్ అని. దిస్ ఈస్ పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ద ఎంటైర్ పెగా ఎన్విరాన్మెంట్. పెగా ఎన్విరాన్మెంట్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో మనం ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేస్తాం, పెగాలో అసలు ఏ క్లాస్ ఉన్నా అన్నిటికీ పేరెంట్ ఒకటి ఉంది. ఏంటిది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఒక రూట్ లెవెల్ అనుకున్నట్టు, అర్థమైందా. సో పెగాలో దేనికైనా పేరెంట్ క్లాస్. టాప్ మోస్ట్ క్లాస్ అంటే ఏంటంటే పేరెంట్ క్లాస్. టాప్ మోస్ట్ అంటే పేరెంట్, పేరెంట్ క్లాస్ ఇన్ పెగా. దిస్ ఇస్ టాప్ మోస్ట్ పేరెంట్ అని రాదు. సరే టాప్ మోస్ట్ పేరెంట్ క్లాస్ ఇన్ పెగా అంటే ఇక దీని కింద ఏది వచ్చినా వస్తాయి ఫ్యూచర్ లో. ఓకే, వర్క్ డాష్, డేటా డాష్, క్లాస్ లోనే డాష్ ఉంది, నేమ్ లోనే డాష్ ఉంది, అది ఎందుకు చెప్తా. ఐఎన్టీ డాష్, ఓకే, ఇండెక్స్ డాష్, అసైన్ డాష్, ఎంబెడ్ డాష్, ఇవన్నీ బై హార్ట్ చేయొద్దు, అయ్యే వస్తాయి తర్వాత. ఓకే, దాని తర్వాత కోడ్ డాష్, రూల్ డాష్ ఎక్సెట్రా. నాకు గుర్తులేవు ఒక 14 ఉంటాయి, గుర్తులేవు. గుర్తులేపడం వల్ల పెద్ద నష్టమేం లేదు. ఓకే, కనబడితే రికగ్నైజ్ చేయగలం. ఓకే, సో ఈ క్లాస్ నేమ్స్ లో డాష్ ఎందుకు ఉందో చెప్పాలి. ఫస్ట్ మీరు ఏ క్లాస్ కి సంబంధించిన డెఫినేషన్ చూడాలన్నా ఆ క్లాస్ ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు మీరు. మనయ్యే కాదు, పెగా క్లాసెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ స్పేస్ కొడితే బ్లాంక్ అయిపోయిందిగా. @ బేస్ క్లాస్ వచ్చిందా ఇక్కడ, నేను కొంచెం రాయగానే. ఇప్పుడు బేస్, ఇది బేస్ క్లాస్. ఒక నిమిషం లోడ్ అయింది, ఆగండి. దీనికి సంబంధించిన డెఫినేషన్ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన డెఫినేషన్కి వెళ్తే చూడండి, ఇది ఏ క్లాస్, అబ్స్ట్రాక్ట్. ఇంకోటి ఏం చెప్పా మీకు, వర్క్ డాష్ అని. మనకు వచ్చిన వర్క్ క్లాస్ వేరు, ఈ వర్క్ డాష్ వేరు. మనకు వచ్చిన వర్క్ క్లాస్ మన అప్లికేషన్ కి సంబంధించింది, ఇది పెగా ప్లాట్ఫామ్ కి సంబంధించింది, ఓఓటీబీ క్లాస్. వర్క్ డాష్కి వెళ్ళి దాని డెఫినేషన్ చూడండి ఒకసారి. ఇదేం క్లాస్, అబ్స్ట్రాక్ట్. సో టాప్ లెవెల్లో ఉండే పెగా క్లాసెస్ అన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. మీకు పెగా వర్షన్స్ ఉన్నాయి. పెగా వర్షన్స్ లో పెగా వర్షన్ 4, 5, 6, 7, 8, 23. ఓకే, ఈ వర్షన్స్ 8 తర్వాత 9 ఉండదు, 23కి వెళ్ళింది. ఓకే, సి పెగా 6 వర్షన్ వరకు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం అనుకోండి. సపోజ్ ఫ్యూచర్ లో మనం మాన్యువల్ గా చేస్తాం. ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఇది ఉండేది కాదు. క్లాస్ నేమ్ లో హైఫన్ పెట్టండి అనేవాడు. హైఫన్ పెడితే దాన్ని అబ్స్ట్రాక్ట్ గా తీసుకుంటది, హైఫన్ పెట్టకపోతే కాంక్రీట్ గా తీసుకుంటుంది. అట్లా ఉండేది కన్వెన్షన్, నేమింగ్ కన్వెన్షన్. ఇవన్నీ అప్పట్లో క్రియేట్ చేసింది కదా, అందుకని వీటి నేమ్ లోనే హైఫన్ వచ్చింది. బేస్ క్లాస్ ఒక్కదానికి ఎక్సెప్షనల్ కేస్, మరి బేస్ క్లాస్ ఒక్కదానికి ఎక్సెప్షనల్ కేస్. మిగతా అన్ని చూడండి టాప్ లెవెల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. కానీ క్లాస్ నేమ్ లో హైఫన్ ఎందుకు ఉందంటే అప్పట్లో క్లాస్ నేమ్ లో హైఫన్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్, హైఫన్ లేకపోతే కాంక్రీట్ అని ఉండేది. అందుకని అప్పుడు క్రియేట్ చేసిన క్లాసెస్ కదా ఇవన్నీ, అందుకని వాటికి ఏం చేశాడు, హైఫన్ అప్పట్లో పెట్టుకున్నాడు. బేస్ క్లాస్ కి మాత్రం అలా లేదు. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్. సో ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా, ఇది జస్ట్ మీకు ఊరికే చూపించాయి. అంటే ఇక్కడ నా మెయిన్ ఫోకస్ దేని మీద ఉందంటే దీని మీద ఉంది యాక్చువల్గా. ఈ క్లాసు మనం తర్వాత మన మాటల్లో వచ్చింది, వర్క్ డాష్ ఓటీబీ క్లాస్. వర్క్ క్లాస్ అన్నాను అనుకోండి, అది మన అప్లికేషన్ లో ట్రాన్సాక్షన్ క్లాస్. వర్క్ డాష్ అంటే ఓటీబీ క్లాస్. వర్క్ క్లాస్ అన్నాను అనుకోండి, అదేంటిది మన అప్లికేషన్ లో మనకు వచ్చిన ట్రాన్సాక్షన్ క్లాస్. ఈ రెండింటికి కనెక్టివిటీ ఉంటుంది, ఫ్యూచర్ లో వస్తుంది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఫ్యూచర్ లో అంటే ఎప్పుడో కాదు, ఈ రోజే వస్తుంది. టుడే వి విల్ ఫినిష్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. మామూలుగా ఇన్హెరిటెన్స్ చెప్పాక మీకు చెప్పిన ఇన్హెరిటెన్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. అంటే నేను చెప్పింది కోర్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని చెప్పా మీకు. మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళి ఏ టెక్నాలజీ నేర్చుకున్నా అది ఆ కాన్సెప్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. అది ఇక్కడ అప్లికబులే, సేల్స్ ఫోర్స్ లో అప్లికబులే, జావా, C#, C++, VB ఎక్కడైనా ఆ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మారదు. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ మారచ్చు టెక్నాలజీని బట్టి. చూద్దాం ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా అండ్ టైప్స్. ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా అండ్ టైప్స్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎక్కడైనా ఇన్హెరిటెన్సే.
పేరెంట్ క్లాస్ లో అంటే రెండు క్లాసెస్ మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటుంది. పేరెంట్ క్లాస్ అంటాము పైన దాన్ని, కింద దాన్ని చైల్డ్ అంటాము. చైల్డ్ పేరెంట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేసుకోగలదు, కానీ పేరెంట్ చైల్డ్ లో ఉన్న ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయలేదు. రివర్స్ కుదరదు. అలాగే ఉంటాయి ఏ టెక్నాలజీలో అయినా ఎక్కడైనా. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ ఎందుకు అంటే చెప్పాగా మీకు ఆల్రెడీ, ఎందుకనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు. సరే, ఇప్పుడు మన అప్లికేషన్ కొద్దాం. మన అప్లికేషన్ లో నేను ఈ 3 క్లాసెస్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. లోడ్ అవుతున్నాయి కదా, రాగానే లోడ్ అవుతున్నాయి ఈ 3 కదా. ఈ మూడిటికి మధ్యలో ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్ కదా. అసలు ఈ స్ట్రక్చర్ ఎందుకు? పైన ఉన్నాయి కిందకి యాక్సెస్ చేసుకోవడానికి కదా. ఇవి కూడా అలా క్రియేట్ అయినాయి కదా. ఖచ్చితంగా మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో పైన ఉన్న క్లాసెస్ లో ఫీచర్స్ ని కిందకి యాక్సెసిబుల్ అయ్యేలాగా ఉండాలి. అలా ఉంటేనే కదా పైన కింద అనే దానికి అర్థం. మరి అలా ఉండాలంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ కావాలిగా ఈ మూడింటికి మధ్యలో. సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ pattern inheritance. What is the inheritance? First one. So there are 2 types of inheritance. How many? 2 types of inheritance. Inheritance అంటే చెప్పేసాను నేను ఆల్రెడీ. మామూలుగా ఇన్హెరిటెన్స్ అంటే ఎక్కడైనా ఇన్హెరిటెన్స్. pattern inheritance. pattern inheritance. pattern inheritance అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ డిఫైన్డ్ ఎక్కడైనా మీకు డైరెక్ట్ అయినా ప్యాటర్న్ అయినా ఇన్హెరిటెన్స్ డిఫైన్డ్ బిట్వీన్ క్లాసెస్, డౌటే లేదు అందులో. ఇన్హెరిటెన్స్ డిఫైన్డ్ బిట్వీన్ క్లాసెస్ in its name by using a symbol. ఏంటిది? క్యారెక్టర్, సింబల్ ఆర్ క్యారెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏం సింబల్? హైఫన్. ఓకే, హైఫన్ అనేది 2 క్లాసులు మధ్యలో పెట్టాడు అనుకోండి. ఏ అనే ఒక క్లాస్ ఉంది, బి అనే ఒక క్లాస్ ఉంది. ఏకి బికి మధ్యలో హైఫన్ పెట్టి కనెక్ట్ చేశాడు అనుకోండి, బి చైల్డ్ అయింది, ఏ పేరెంట్ అయింది. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏ డాష్ బి. A dash B. Here B is child, A is parent. Hyphen represents inheritance relation. Inheritance relation between 2 classes ని represent చేసే సింబల్ ఏంటి? హైఫన్. దీన్ని ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అని ఎందుకు అన్నారు అంటే, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఇన్హెరిటెన్స్ డిఫైన్డ్ విత్ ఏ క్లాస్ నేమింగ్ ప్యాటర్న్. క్లాస్ నేమ్ అంతా చూస్తే ఒక ప్యాటర్న్ లా ఉంటది. ఎలా ఉంటది? ఏ డాష్ బి డాష్ సి. ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి? జనరల్ గా ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి? ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయని అర్థం, అంతే కదా. ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ ఈ, ఇవన్నీ ఒక పద్ధతిగా ఉన్నాయి కదా. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనగానే రైలు, ట్రైన్ గుర్తుకు రావాలి మీకు. అర్థమైందా? ట్రైన్ ఎలా ఉంటది? ఒక కంపార్ట్మెంట్ ఉంటది, దానికి కనెక్టెడ్ గా ఇంకో కంపార్ట్మెంట్ ఉంటుంది, దానికి కనెక్టెడ్ గా ఇంకో, ఇవన్నీ ఒక ప్రాపర్ ప్యాటర్న్ లో ఉన్నట్టు, అంతే కదా. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ క్లాసెస్ అన్ని ట్రైన్ లో ఉంటాయి. ఓకే, అక్కడ ఫస్ట్ ఇంజన్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. సో లెఫ్ట్ మోస్ట్ ఏది ఉంటుందో అది ఫస్ట్ క్లాస్. దానికి చైల్డ్ ఎక్కడ వచ్చింది? దానికి హైఫన్ తో కనెక్ట్ అయ్యి బి వచ్చింది. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇప్పుడు చూడండి, మనకి 3 క్లాసెస్ ఇచ్చాడు కదా. ఐఏఎఫ్ఎల్ డాష్ డాష్ అనాలి దాన్ని. ఐఏఎఫ్ఎల్ డాష్ ఐఏఎఫ్ఎల్ ఆటో డాష్ వర్క్. మీకు ఈ క్లాసెస్ ఇందాక చూపించాక డెఫినేషన్ ఐఏఎఫ్ఎల్, దీనికి ముందేమన్నా పేరెంట్ ఉందా? ఇది టాప్ మోస్ట్. ఇక మన అప్లికేషన్ ఇది టాప్ మోస్ట్. మన అప్లికేషన్ టాప్ మోస్ట్ క్లాస్ ఏంటి? ఐఏఎఫ్. మన అంటే ఈ ఇంప్లిమెంటేషన్ కాదు, ఫ్రేమ్ వర్క్ కూడా టాప్ మోస్ట్ క్లాస్. ఎందుకంటే రెండింటికి కామన్ ఆర్గనైజేషన్ కదా. రెండింటికి కామన్ ఆర్గనైజేషన్ పెట్టామా లేదా? అంటే ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ అయినా అసలు మన బిజినెస్ మొత్తానికి టాప్ మోస్ట్ క్లాస్ ఐఏఎఫ్. ఓకే, దాని తర్వాత ఐఏఎఫ్ఎల్ ఆటో అనేది క్రియేట్ అయినప్పుడు దాని ఐడి చూడండి, ఐఏఎఫ్ఎల్ ఆటో అని విడిగా లేదు. ఐఏఎఫ్ఎల్ ఆటోని క్రియేట్ చేసేటప్పుడు ఈ విజార్డ్ ఏం చేసిందంటే, దీనిపైన ఉన్న ఆర్గనైజేషన్ కి కనెక్ట్ చేసి క్రియేట్ చేసింది. ఐఏఎఫ్ఎల్ డాష్ పెట్టి ఐఏఎఫ్ఎల్ ఆటో క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం, ఇక్కడ ఉన్న వర్క్ కి ఇంకో చైల్డ్ క్రియేట్ చేయాలనుకోండి, నేను నావిగేషన్స్ పట్టించుకోవద్దు, మీకు ఇంకా ప్రాక్టికల్ దాకా రాలేదు కదా, ఉన్నది చూపిస్తున్నా అంతే. నేను దాని మీద రైట్ క్లిక్ చేసేదో నావిగేషన్ ఫాలో అయ్యా. జస్ట్ వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి చైల్డ్ క్రియేట్ చేయాలనుకోండి, నేనేం చేయాలి తెలుసా? ఇలా వచ్చి హైఫన్ పడేసి టెస్ట్ అని కొట్టాలి. ఊరికే టెస్ట్ క్లాస్ వెళ్ళి దాన్నే లేబుల్లో పెట్టేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ అయిందా లేదా? క్లాస్ పేరేంటి? టెస్ట్. ఐఎమ్ సారీ, ఐ విల్ చూస్ ది వర్షన్స్ అండ్ ఓకే. ఏదో మీకు ఈ ఆప్షన్స్ తో మీకు అనవసరం, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు.
అంటే నేను ఇప్పుడు ఎలా మాన్యువల్ గా చేసి ఉన్నానో విజార్డ్ కూడా అప్లికేషన్ చేసినప్పుడు అలా చేసి ఉంటుంది, అంతే కదా. విజార్డ్ కూడా అలా చేసి ఉంటుంది. అంటే ఐఐఎఫ్ఎల్ క్రియేట్ అయింది ఫస్ట్. విజార్డ్ లో అప్లికేషన్ విజార్డ్ అనేటప్పుడు ఫస్ట్ ఐఐఎఫ్ఎల్ క్రియేట్ అయింది. ఐఐఎఫ్ఎల్ ఆటో చేసేటప్పుడు ఇంటర్నల్ గా అది ఏం చేసి ఉంటుంది, ఐఐఎఫ్ఎల్ కి ఒక హైఫన్ పడేసి ఆటో పడేసి ఉంటుంది. అంటే దీన్ని దానికి చైల్డ్ క్లాస్ గా క్రియేట్ చేసింది. వర్క్ చేసేటప్పుడు ఏం చేసింది, వర్క్కి వెళ్ళండి, నేమ్ ఏముంది, ప్రీవియస్ రౌండ్. అర్థమైందా, క్లియర్ ఎవ్రీవన్? అందుకే మనకి పెగాలో క్లాస్ నేమ్స్ అడిగినప్పుడు విడివిడిగా చెప్పకూడదు. ఫస్ట్ ఐఐఎఫ్ఎల్ అని చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రెండో దాన్ని ఐఐఎఫ్ఎల్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి, ఐఐఎఫ్ఎల్ ఆటో అని మాట్లాడాలి, ఎందుకంటే దాని ఐడి అదే కదా. మూడో దాన్ని మాట్లాడేటప్పుడు యాక్చువల్గా ఈ మూడు కలిపి మాట్లాడాలి. కొంచెం కష్టమైంది కాబట్టి సింపుల్ గా వర్క్ క్లాస్, సింపుల్ గా మనం మాట్లాడేటప్పుడు సింపుల్ గా మాట్లాడతాం, కానీ రియాలిటీలో వాటి పేర్లు ఎలా ఉంటాయి, ప్రీవియస్ క్లాస్ కి కనెక్టెడ్ గా ఉంటాయి. ఎందుకని ఇలా కనెక్టెడ్ గా క్రియేట్ చేశా అంటే టు డిఫైన్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ బిట్వీన్ ద క్లాసెస్. ఆర్గనైజేషన్ క్లాస్, డివిజన్ క్లాస్, యూనిట్ క్లాస్ కి ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఎలా డిఫైన్ చేశాడంటే ఈ హైఫన్ తో డిఫైన్ చేశాడు, అందుకని కనెక్ట్ చేశాడు. అర్థమైందా, క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ క్లాసెస్ డిఫైన్డ్ బై ఏ ప్యాటర్న్ ఆఫ్ హైఫన్ సింబల్. హైఫన్ సింబల్ వాడి డిఫైన్ చేసిన ఇన్హెరిటెన్స్ ఏమంటామో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటాం. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఓకే, కానీ ఎందుకు ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ కావాలి అన్నది క్వశ్చన్. మీరు చెప్పండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అసలు. వై వి నీడ్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా అనే క్వశ్చన్ పడింది. ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద హయ్యర్ క్లాసెస్ functionalities into lower classes of same application we need pattern, so pattern inheritance వల్ల వచ్చిన లాభం ఏంటి అంటే ఒక అప్లికేషన్ లో ఉన్న హయ్యర్ క్లాసెస్ ఫంక్షనాలిటీస్ ని లోవర్ క్లాసెస్ ఫంక్షనాలిటీస్ కి యాక్సెస్ చేసుకునే దాన్ని ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ తీసుకోవాలి, మన ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదరు చైల్డ్ గ్రాండ్ చైల్డ్ 4 లెవెల్స్ తీసుకోండి. వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు ఒకరికొకళ్ళు. ఎట్లా, బ్లడ్ రిలేషన్. ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ తో కనెక్ట్ ఉంటుంది కదా అంతా ఇన్హెరిటెన్స్. దిస్ ఇస్ ప్యాటర్న్. ఇదంతా ఒక ఫ్యామిలీలోనే కదా, బ్లడ్ రిలేషన్ అంటే ఒక ఫ్యామిలీలోనే కదా కనెక్ట్ అయి ఉండేది. సో ఒక ఫ్యామిలీలో ఎవరి పైన ఉన్న ప్రాపర్టీ ఎవరైనా కింద వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ప్రాపర్టీ ఇంకా కింద వాళ్ళకి వచ్చింది, అట్లా కదా. ఫస్ట్ నుంచి ఆస్తులన్నీ తరతరాలు వస్తున్నాయి అంటారు కదా, అంటే ఏంటి అర్థం, ఎక్కడో ఎవరో సంపాదించింది ఈ ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ లో పై లెవెల్లో సంపాదించిన వాళ్ళది నెక్స్ట్ వచ్చింది, ఇలా ఎప్పుడు వస్తుంది, పక్క ఫ్యామిలీ వాళ్ళకి వెళ్ళిద్దా, ఇలా ఎప్పుడు వచ్చింది, వెన్ దేర్ ఇస్ ఏ బ్లడ్ రిలేషన్ డిఫైన్. ఆ బ్లడ్ రిలేషన్ ఇక్కడ ఏమంటున్నాం, హైఫన్ పెట్టాం. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే మన ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్ లాగా అన్నమాట. అర్థమైందా, క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారు, అర్థమైందా? చెప్పండి. ఎస్ సార్ అన్నారా? ఓకే డన్. నెక్స్ట్ ఏంటిది ఇన్హెరిటెన్స్, రెండో టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute, రైట్ హియర్. రెండు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే అసలు ఇన్హెరిటెన్స్ అంటేనే ఒక క్లాస్ లో ఉన్నది ఇంకొక రిలేషన్ బిట్వీన్ టూ క్లాసెస్. ఇన్హెరిటెన్స్ అంటేనే రిలేషన్ బిట్వీన్ టూ క్లాస్. ఇప్పుడు డైరెక్టివ్ ప్యాటర్న్ రెండు తీసిపడేయండి, మిగిలేదు ఏంటిది, ఇన్హెరిటెన్స్. అంటే అక్కడైనా ఇక్కడైనా పర్పస్ ఏంటి, ఒక క్లాస్ లో ఉన్న పేరెంట్ లో ఉన్నది చైల్డ్ లోకి యాక్సెస్ చేసుకోండి. కానీ రెండు పెట్టాడు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ వల్ల ఏం జరుగుతుందంటే మన అప్లికేషన్ లో ఉన్న పైన క్లాసెస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని కిందకి యాక్సెస్ చేయగలుగుతాం. అంతవరకు అలా మన అప్లికేషన్ లో పైన క్లాసెస్ లో కింద యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, బానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక నీడ్ ఉంది, ఏంటంటే ఇంకో అవసరం ఉంది. ఏంటంటే ఓటీబీ అప్లికేషన్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని కూడా నేను యాక్సెస్ చేసుకోగలగాలిగా. పెగా ప్లాట్ఫామ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓఓటీబీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. మన అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆ ఓటీబీ ఫీచర్స్ ని మనం యాక్సెస్ చేసుకోగలగాలి. వాడేసుకుంటే ఏమైంది, మనం కొత్తగా క్రియేట్ చేయవసరం. ఇప్పుడు ఈమెయిల్ ఇంటిగ్రేషన్ చేయాలనుకోండి, ఎలా అండి, ఇక్కడికి సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి చూపిస్తాను ఉన్నాక మీకు, సారీ
సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒక ఫంక్షనల్ ఫీచర్ ఉందని చూపిస్తాను. ఇది ఓఓటీబీ అంటే పెగా ప్లాట్ఫామ్ లో ఆల్రెడీ ఉంది. ఇది ఏ క్లాస్ లో ఉంది? బేస్ క్లాస్. ఇప్పుడు నేను అప్లికేషన్ డెవలప్ చేశాను కదా, నా అప్లికేషన్ లో ఎక్కడన్నా ఈమెయిల్ పంపించాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, అలాంటి ఫీచర్ క్రియేట్ చేస్తానా? చేయను. దీన్ని యాక్సెస్ చేస్తా. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఈ క్లాస్ తో నా అప్లికేషన్ లో ఉన్న క్లాస్ కి రిలేషన్ ఉండాలిగా. ఓకే, మీరు ఒక పాయింట్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ అవ్వాలి అంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ లేకుండా కుదిరిద్దా? కుదరదు. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ రిలేషన్ మస్ట్ అన్నారు. ఇప్పుడు ఈ రెండు క్లాసెస్ ఒకటే అప్లికేషన్ లో ఉన్న వేరే అప్లికేషన్స్ లో ఉన్నా ఎలా అయినా ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉండాల్సిందే. ఇది పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక ఐడియా రావచ్చు, ఒక డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకొక అప్లికేషన్ మీద కనెక్ట్ చేసి క్రియేట్ చేశా కదా, మరి దీంట్లోకి యాక్సెస్ అవ్వాలి కదా అని మీరు అనుకుంటారు, అంతే కదా. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లోకి యాక్సెస్ అవ్వాలి కదా అని మీకు డౌట్ వచ్చింది. ఎందుకంటే కనెక్ట్ చేసి క్రియేట్ చేశా కదా ఆల్రెడీ చేసేటప్పుడు. అప్లికేషన్ మీద అప్లికేషన్ కనెక్ట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఒక విజిబిలిటీ వచ్చింది ఎక్కడ చూసుకోవడానికి. అసలు రెండు సపరేట్ అనుకోండి, దీనికి అది కనపడదు, దానికి ఇది కనపడదు. అర్థమైందా? ఈ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ ని ఆ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ చూసుకోగలుగుతాయి. తర్వాత క్లాసెస్ నుంచి క్లాసెస్ కి తీసుకురావాలంటే ఇన్హెరిటెన్స్ పెట్టాల్సిందే. ఇన్హెరిటెన్స్ లేకుండా ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనల్ ఫీచర్స్ ని ఇంకో క్లాస్ లోకి యాక్సెస్ చేయలేము. ఒకటే అప్లికేషన్ లో రెండు క్లాసెస్ ఉన్నాయి, ఇన్హెరిటెన్స్ లేకుండా యాక్సెస్ చేయగలుగుతామా? అలాంటప్పుడు రెండో వేరే అప్లికేషన్ లో ఉన్న ఎలా యాక్సెస్ చేయగలుగుతాం? అర్థమైందా? సో మీకు ఇది ఎందుకు చెప్పానంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసాము, దాని మీద ఇంప్లిమెంటేషన్ చేసాం కదా, మరి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోవాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఫీచర్స్ అనేవి అప్లికేషన్ లో డైరెక్ట్ గా లేవు. ఫీచర్స్ అనేవి అప్లికేషన్ లోపల ఉన్న క్లాసెస్ లోపల ఉన్నాయి. అంటే అల్టిమేట్ గా మీరు ఒక క్లాస్ లోంచి ఇంకో క్లాస్ లోకి తేవాలి అంటే ఇన్హెరిటెన్స్ మస్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మరి ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేయాలన్నా ఇన్హెరిటెన్స్ కావాలి. మరి ఎలా యాక్సెస్ చేయాలి? ఇన్హెరిటెన్స్ ఎక్కడ పెట్టాలి? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఏమైంది, మన అప్లికేషన్ లో పై లెవెల్లో ఉన్న క్లాసెస్ నుంచి తీసుకొచ్చేదాన్ని ప్యాటర్న్ తో కవర్ చేసాం. మరి ప్రీడిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ అంటే ప్రీడిఫైన్డ్ క్లాసెస్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేయడానికి ఏం చేయాలంటే మన క్లాసెస్ కి ఓఓటీబీ క్లాసెస్ కి ఇన్హెరిటెన్స్ రిలేషన్ పెట్టాలి. మరి ఇది ఎక్కడ పెట్టాలి అంటే దేర్ ఈస్ అ ఫెసిలిటీ. ఇది మెన్షన్ చేసే ఫెసిలిటీ ఉంది. ఎక్కడ చూడండి, మన వర్క్ క్లాస్ లోకి వెళ్ళండి, ఏదైనా క్లాస్ డెఫినేషన్ లోకి వెళ్ళండి, ఏదైనా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి క్లాస్ ఇన్హెరిటెన్స్ అనే ఒక సెక్షన్ కనపడింది. ఈ చెక్ బాక్స్ గురించి చెప్పాలంటే 1.5 months పట్టింది, అప్పటి వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు దీన్ని పట్టించుకోవాలి. మీరు పట్టించుకోవాల్సిందల్లా డైరెక్టెడ్ అనేది పేరెంట్ క్లాస్ డైరెక్టెడ్ అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ పేరెంట్ అని అర్థం. దీని అర్థం ఏంటి? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కి సంబంధించిన పేరెంట్ క్లాస్ ఏంటి అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ ని ఎక్కడ మెన్షన్ చేస్తాం? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ ఎక్కడ మెన్షన్ చేసాం? నేమింగ్ ప్యాటర్న్, నేమ్ లోనే ముందు వచ్చేలా పెట్టేస్తాం. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ ని ఎక్కడ మెన్షన్ చేయాలంటే ఆ క్లాస్ డెఫినేషన్ లోకి వెళ్ళి దాని డీటెయిల్స్ లో ఇదిగో ఇది డైరెక్ట్ పేరెంట్ అని చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది, డ్రాప్ డౌన్ లో క్లాసెస్ అని మనకు కావాల్సింది చూస్ చేస్తాం. మనం ఏం చూస్ చేయాలి, పెగా ఆటోమేటిక్ గా మన ట్రాన్సాక్షన్ క్లాస్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ పేరెంట్ అని చూస్ చేసుకో. వర్క్ డాష్ కవర్ డాష్ ఇదేంటిది, ఎక్కడి నుంచి వచ్చింది క్లాస్? దిస్ ఈస్ వర్క్ డాష్ కవర్ డాష్ అంటే మనం క్రియేట్ చేసిందా ఓఓటీబీ క్లాస్? మెగా ప్లాట్ఫామ్ లో ఉన్న ఓఓటీబీ ఫీచర్స్ ని మన అప్లికేషన్ లోకి యాక్సెస్ చేయాలంటే మనకి హెల్ప్ చేసే ఇన్హెరిటెన్స్ ఏంటి? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇది కూడా ఇన్హెరిటెన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్ రూల్ ఫామ్. అంటే ఏ రూల్ అయినా దాని డీటెయిల్స్ ఉంటాయిగా, దాన్ని రూల్ ఫామ్ అంటాం. ఏమంటాం? రూల్ ఫామ్ అంటాం. అంటే ఇది క్లాస్ రూల్ ఫామ్, ఈ క్లాస్ డెఫినేషన్ కాబట్టి క్లాస్ రూల్ ఫామ్. ఇది అప్లికేషన్ డెఫినేషన్ కదా, దీన్ని అప్లికేషన్ రూల్ ఫామ్ అంటాం. అర్థమైందా? రూల్ ఫామ్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండే ఫామ్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద క్లాస్ రూల్ ఫామ్. పర్పస్ ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద పర్పస్? ఇందాక ఇది రాసా కదా పాయింట్ ఒకటి, ఎక్కడ రాసా? ఇక్కడ కాదు, ఇది తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ చేయాలి, ఇక్కడ పెట్టాలి.
సో ఇందాక ఒక క్వశ్చన్ రైజ్ చేసి ఆన్సర్ రాసాను. వై వి నీడ్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అని క్వశ్చన్ రైజ్ చేసి, ఇలాగే వై వి నీడ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా. రెండు టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎందుకు వచ్చినాయో మీకు ఇప్పుడు అర్థమైంది. వై వి నీడ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇన్ పెగా. ఎందుకు? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ వల్ల ఒక అప్లికేషన్ అదే అప్లికేషన్ లో ఉన్న పైన క్లాసెస్ లోని కింద క్లాసెస్ లోకి యాక్సెస్ చేస్తుంది. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ వల్ల పర్పస్ ఏంటంటే టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ అదర్ అప్లికేషన్ అని చెప్పకూడదు. ఏ అప్లికేషన్ లో పడితే ఆ అప్లికేషన్ లో కనపడవు. బిల్ట్ ఆన్ అప్లికేషన్. ఏంటిది? బిల్ట్ ఆన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రేమ్ వర్క్. మనకి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ అంటే ఈ అప్లికేషన్ ని ఇంకో దాని మీద బిల్ట్ చేసాంగా, ఇంకొక దాని మీద బిల్డ్ చేసాం. బిల్ట్ ఆన్ అప్లికేషన్. సో టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ బిల్ట్ ఆన్ అప్లికేషన్ క్లాసెస్ ఇంటూ కరెంట్ క్లాస్. యూజువల్లీ అంటే ప్లెయిన్ గా మాట్లాడితే బిల్ట్ ఆన్ అప్లికేషన్ అనేది ఓఓటిపి. సో టు యాక్సెస్ పెగా ప్లాట్ఫామ్, అల్టిమేట్ గా ఇది పర్పస్. పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఫీచర్స్ ఇంటూ అవర్ అప్లికేషన్స్. మన అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ లో ఉన్న ఫీచర్స్ ని మన అప్లికేషన్ లోకి తీసుకురావాలి అంటే we need direct inheritance. We need what type of inheritance? Direct inheritance. అర్థమైందా? క్లియరా? సో ఇక్కడ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఏంటి అనేది ఒక క్వశ్చన్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే ఎందుకు అనేది ఇంకో క్వశ్చన్. సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ప్యాటర్న్ అయినా డైరెక్ట్ అయినా రెండు క్లాసెస్ కి మధ్యలో ఉండే రిలేషనే, దాంట్లో ఎక్కడ తేడా లేదు. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెన్స్ డిఫైన్డ్ బై క్లాస్ నేమింగ్ ప్యాటర్న్. క్లాస్ కి సంబంధించిన నేమ్ ని ఒక ప్యాటర్న్ లాగా డిఫైన్ చేసిన ఇన్హెరిటెన్సే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే క్లాస్ రూల్ ఫామ్ లోపల పేరెంట్ క్లాస్ ని ఒక ప్లేస్ లో సెలెక్ట్ చేస్తే అది డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ప్లేస్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఎందుకు అనే క్వశ్చన్ పడినప్పుడు ఏం చెప్పాలి? టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్ ఆఫ్ దిస్ అప్లికేషన్. ఏదైతే ఉందో అది హయ్యర్ క్లాసెస్ ఆఫ్ కరెంట్ అప్లికేషన్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అలా హెల్ప్ చేసింది. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎలా హెల్ప్ చేస్తుంది? ఎందుకు? టు యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ పెగా ఓఓటిబి అప్లికేషన్ టు అవర్ అప్లికేషన్ క్లాస్. పెగా ఓఓటిబి అప్లికేషన్ లో ఉన్న ఓఓటిబి క్లాసెస్ లో ఉన్న ఫీచర్స్ ని మన అప్లికేషన్ లో ఉన్న మన క్లాసెస్ లోకి యాక్సెస్ చేయాలంటే హెల్ప్ చేసే ఇన్హెరిటెన్స్ ఏంటి? డైరెక్ట్. అంటే మన అప్లికేషన్ లో పైన తెచ్చుకోవాలి, ఓఓటిబి తెచ్చుకోవాలి. రెండు వైపుల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి రెండు టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చినాయి పెగాలో. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? వై టూ ఇంకోలా అడగచ్చు మిమ్మల్ని క్వశ్చన్, వై పెగా హ్యాస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అని అడగచ్చు. ఎందుకుందన్నా ఇదే, ఫ్రమ్ అవర్ అప్లికేషన్ హయ్యర్ క్లాసెస్ టు యాక్సెస్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ విల్ హెల్ప్. అదర్ అప్లికేషన్ క్లాసెస్ విల్ టు యాక్సెస్ other means built on application class features to access direct inheritance will help. Okay, what if we want to use FW application class? వస్తా నేను అక్కడ, వెయిట్ చేయండి. FW అప్లికేషన్ బిల్డ్ ఆన్ అప్లికేషన్ అయినా కాదా? ఓకే, ఆ పాయింట్కి వస్తా. ఇంతవరకు అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? ఓకే, వెయిట్ చేయండి. చెప్పండి, ఏంటి చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? ఇందాక మనము ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ లో టెస్ట్ అనే క్లాస్ ని క్రియేట్ చేసినాం కదా అక్కడ. అవును కదా, అవును. ఇప్పుడు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో కూడా మనం ఓటీబీ క్లాస్ ఏమన్నా మనం డిజైన్ చేసుకుంటే దాని క్రియేట్ గురించి నేను చేయొచ్చా? పట్టించుకోవాలి. టెస్ట్ గురించి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ నేను టెస్ట్ ఎందుకు క్రియేట్ చేశానంటే మీకు ఇలా చేయొచ్చు అని, అంటే ఇలా చేసి ఉంటుంది పెగా అని చెప్పడానికి చేశా అంతే. అప్పుడు ఇన్హెరిటెన్స్ దాకా రాలా. ఓకే, ఓన్లీ ప్యాటర్న్ గురించి పడి, దాని డైరెక్ట్ మనకు అనవసరం. మీకు డైరెక్ట్ చెప్పినప్పుడు కూడా నా ఫోకస్ ఒక్క క్లాస్ మీద ఉంటుంది, వర్క్ క్లాస్ మీద మాత్రమే ఉంటుంది. నేను ఆర్గనైజేషన్ డివిజన్ క్లాసెస్ గురించి ఇప్పుడు చెప్పను అసలు. మీరు కూడా పట్టించుకో. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ మాట్లాడినప్పుడు నేను ఏ క్లాస్ గురించి పట్టించుకొని చెప్తానంటే వర్క్ గురించి మాత్రమే చెప్తాను. మీరు వెళ్ళి ఆర్గనైజేషన్ డివిజన్ చూసేసి నా దగ్గరికి వచ్చి ఈ ఎందుకు ఇలా ఉన్నాయని నన్ను అడగద్దు అసలు మీరు కూడా చూడొద్దు. ఓకే, ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకోవాలి. ఏ టైంలో ఏ పాయింట్ వరకు వెళ్ళి నేర్చుకోవాలి ఆ పాయింట్ వరకు వెళ్ళి నేర్చుకోవాలి, అయిపోవాలి. అది దాటి వెళ్ళారనుకోండి ఉన్నది కూడా పోయింది. ఓకే, సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీలో బ్లడ్ రిలేషన్. ఓకే, అదే ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీని పైనుంచి కిందకి యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి. పక్క ఫ్యామిలీలో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అనుకోండి, పక్క ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు అనుకోండి, ఇండియాలో ఎలా వర్కౌట్ అయింది? కొంత ప్రాపర్టీ అయితే వచ్చిందిగా, డైరెక్ట్ రిలేషన్.
డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ టూ పీపుల్ అయింది. ఓకే, దట్ ఈస్ వాట్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే పెళ్లి చేసుకొని తెచ్చుకోవడం. ఓకే, దట్స్ వాట్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే బ్లడ్ రిలేషన్, ఒకే ఫ్యామిలీలో కింద నుంచి పైకి అట్లా. ఓకే, అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో మీకు ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుంటే మీకు ఆ ఇన్హెరిటెన్స్ ఈజీగా అర్థమవుతాయి, ఎప్పటికీ గుర్తుంటాయి. ఓకే, సరే. ఇప్పుడు మనం అప్లికేషన్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఓపెన్ చేసుకుంటాం. ఏదది, ఎక్కడుంది అది? అప్లికేషన్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ లో డ్రా చేసినట్టున్నాను కదా మనం 6:15 ఇది. ఇప్పుడు ఒక అప్లికేషన్ కి ఇంకో, ఇప్పుడు పైన ఉన్న అప్లికేషన్ కి మధ్యలో ఉన్నది బిల్ట్ ఆన్ అప్లికేషన్ అంటారు. ఏమంటారు? బిల్డ్ ఆన్ ఫ్రేమ్వర్క్ ని బిల్డ్ ఆన్. దీనికి మళ్ళీ ఇంకో బిల్ట్ ఆన్ ఉంది, అవునా? బిల్ట్ ఆన్ అప్లికేషన్ లో ఉన్న ఫీచర్స్ ని కరెంట్ అప్లికేషన్ లోకి యాక్సెస్ చేయాలంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్, అంతే కదా? అంతేనా కాదా? మన స్ట్రక్చర్ ని బట్టి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది పెగా ప్లాట్ఫామ్ లో ఉన్నాయి యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న ట్రాన్సాక్షన్ క్లాస్ కి పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న క్లాసెస్ కి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉండాలి, అంతేనా కాదా? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లో ఉన్న క్లాసెస్ కి పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న క్లాసెస్ కి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉండాలా వద్దా? ఉండాలి. అలాగే ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి కదా, అందుకే కదా మనం బిల్ట్ ఆన్ చేసాం. అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఇన్హెరిటెన్స్ లో ఇంప్లిమెంటేషన్ ట్రాన్సాక్షన్ క్లాస్ కి ఫ్రేమ్వర్క్ లో ఉన్న క్లాస్ కి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉండాలా వద్దా? ఉండాలి కదా. కానీ అలా ఉందా? వీడు క్రియేట్ చేసిన దాంట్లో ఇదొకటి మిస్ చేస్తాడు. వర్క్ డాష్ కవర్ డాష్ అనేది ఏంటిది? ఓఓటీబీ అంటే పెగా ప్లాట్ఫామ్ కి సంబంధించి. మరి ఫ్రేమ్వర్క్ కి సంబంధించింది లేదుగా ఇక్కడ. అంటే వాడు ప్రెసెంట్ ఇచ్చిన డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ని బట్టి చూస్తే మనం ఓఓటీబీ క్లాసెస్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాం, కానీ మన ఫ్రేమ్వర్క్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతామా? చేయలేదు. మరి ఆ ఫీచర్ తీసుకురావాలి. ఇది చెప్పే ముందు అడిషనల్ గా ఐ విల్ షో యూ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి సంబంధించిన వర్క్ క్లాస్ ఉంటుంది. మళ్ళీ ప్రతి అప్లికేషన్ కి వర్క్ క్లాస్ ఉంటుంది. అప్లికేషన్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్ గా పెగా ఏం చేసింది? వర్క్ క్లాస్ క్రియేట్ చేసేసి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి, జస్ట్ చూడడానికి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి సంబంధించిన వర్క్ క్లాస్ ని నేను ఇక్కడి నుంచే యాక్సెస్ చేసి చూసుకోగలనా లేదా? జనరల్ గా చూసుకోవచ్చా, చూసుకోలేమా? ఇంప్లిమెంటేషన్ నుంచి చూసుకోవచ్చు. మీకు చూపిస్తా చూడండి. ఎఫ్డబ్ల్యూ అని ఉందనుకోండి క్లాస్ నేమ్ లో, ఆ క్లాసెస్ అన్ని దేనికి సంబంధించి? ఫ్రేమ్వర్క్ కి సంబంధించి అన్న క్లారిటీ కోసం వాడు పెడతాడు. ఎఫ్డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన వర్క్ క్లాస్ ఇక్కడి నుంచి చూసుకోగలుగుతున్నా, అక్కడికి వెళ్ళి చూడాల్సిన పని లేదు. ఇంప్లిమెంటేషన్ కి అప్లికేషన్ దాని మీద క్రియేట్ చేశాక అంటే ఏంటంటే దేని నుంచి దానికి కనపడే ఫీచర్ వచ్చింది. ఇదంతా అక్కడ ఉన్న వాటిలన్నింటినీ చూడగలదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కి సంబంధించిన క్లాస్ డెఫినేషన్ కి వెళ్తున్నా నేను. ఏముందా అని చూస్తున్నా. పేరెంట్ క్లాస్ ఏముంది ఇక్కడ? వర్క్ డాష్ కవర్ డాష్. వర్క్ ఇది కూడా ఓటీబీ. అంటే వీడిచ్చిన డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ డిజైన్ లో ఎట్లా ఉందంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అయినా ఫ్రేమ్వర్క్ అయినా రెండు ఓఓటీబీ అప్లికేషన్ కి సంబంధించిన క్లాస్ లో ఫీచర్స్ ని యాక్సెస్ చేయగలవు. ఎలా ఇచ్చాడో చూపిస్తాను, మీకు డ్రా చేసి చూపిస్తాను. వీడిచ్చిన దాన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. వీడిచ్చిన దాన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చూడండి, వీడు ఇలా ఇచ్చాడు. ఇదేంటిదంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్. క్లాస్ గ్రూప్ ఆర్ వర్క్ క్లాస్ ఏదైనా అనొచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడికి వస్తే ఒక నిమిషం ఆగచ్చు. ఇది వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ వర్క్ క్లాస్ అంటే క్లాస్ గ్రూప్. ఇదేంటిది మరి? వర్క్ డాష్ కవర్. వాడు ఏది మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఏది వచ్చిందో చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకొని కరెక్ట్ చేసుకొని మనం ఇంకా ప్రొసీడ్ అవ్వాలి మన డెవలప్మెంట్. ఇప్పుడు దీని నుంచి దీనికి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉందా చూసామా లేదా? ఉందిగా. అంటే అక్కడ ఉన్నవి ఇది యాక్సెస్ చేసుకోవాలి. వీడు డిఫాల్ట్ గా వీడి విజార్డ్స్ క్రియేట్ చేసిన దాన్ని బట్టి ఏముంది? దీని నుంచి దీనికి
డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉందా లేదా? ఇలా వచ్చింది. We got direct inheritance in our application. We got direct inheritance between implementation and FW implementation, comma, we got direct inheritance among IMPL FW work classes and OOTB work dash cover dash class as shown below. Class as shown below. ఇంతేనా వచ్చింది కాదా? ఇంతేనా వచ్చింది కాదా? ఓకే, ఇలా వచ్చిందని మీకు డయాగ్రామాటికల్ గా చూపిస్తున్నాను నేను. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్హెరిటెన్స్ కి సంబంధించి ఒక పాయింట్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే ఏదో డయాగ్రామ్ ఏది ఏంటంటే పేరెంట్ క్లాస్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఈజ్ ఆల్సో పేరెంట్. ఈ పాయింట్ చెప్పానా మొన్న? క్లాస్ ఏ గనక బికి పేరెంట్ అయ్యి బి గనక సికి పేరెంట్ అయితే సికి బి పేరెంట్, ఏ కూడా పేరెంట్. ఈ పాయింట్ మర్చిపోకూడదు. ఓకే, అది అవసరం వస్తుంది మనకి. ప్రెసెంట్ ఉన్న డయాగ్రామ్ ని చూస్తే మీరు ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోగలదా లేదా అని అడిగాను అనుకోండి, డయాగ్రామెటికల్ గా చూసి ఏం చెప్తారు? చేసుకోగలదు. అదే క్వశ్చన్ ఫ్రేమ్ వర్క్ వర్క్ క్లాస్ లోకి వర్క్ డాష్ కవర్ డాష్ లో ఉన్న ప్రీడిఫైన్డ్ ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోగలదా లేదా అంటే ఏం చెప్తారు? చేసుకోగలదా లేదా? ఆన్లైన్ లో ఉంటాడు ఎవరో ఒకరు చెప్పండి. చేసుకోగలదు, అంతే కదా? ప్రెసెంట్ ఉన్న డిజైన్, మనకు వచ్చిన డిజైన్ బట్టి ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అనేది ఫ్రేమ్ వర్క్ వర్క్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకోగలదా లేదా? ఈ డయాగ్రామ్ చూసి చెప్పచ్చు. చేసుకోగలదా లేదా? చేసుకోలేదు. ఎందుకని చేసుకోలేదు? వాటికి ఇన్హెరిటెన్స్ రిలేషన్ పెట్టలేదు కదా వీడు. అంటే మనకు కావాల్సినట్టుగా వాడు క్రియేట్ చేయాలి. మనకి ఎలా కావాలంటే ఇంప్లిమెంటేషన్ నుంచి ఫ్రేమ్ వర్క్ అనేది ఓటీబీ ఫీచర్స్ ని తీసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్రేమ్ వర్క్ ఫీచర్ ని తీసుకోగలగాలి, ఓటీబీ ఫీచర్స్ ని కూడా తీసుకోగలగాలి. ఇట్లా ఉండాలి మనకు కావాల్సిన డిజైన్. ఇది ఓటీబీ తీసుకుంటుంది కానీ ఫ్రేమ్ వర్క్ తీసుకోవాలి. సరే, ఇట్లాగా అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్ కి సంబంధించి డెఫినేషన్కి వెళ్ళిపోయి ఒకటి ఓటీబీ కామా ఫ్రేమ్ వర్క్ కి సంబంధించింది ఇక్కడ తెచ్చి పెట్టేస్తాను, సేవ్ చేసేస్తానంటే కుదరదు. ఒక క్లాస్ కి ఎట్ టైం రెండు ఉండదు. ఎట్ టైము రెండు ఉంటా అనేది ఒప్పుకోట్లా. ఓకే, అట్లా కుదరదు తీసుకొచ్చి పెట్టడానికి. ఒకటే ఉండాలి. ఒకటే ఉండాలి కానీ రెండింటి నుంచి తెచ్చుకోగలగాలి. ఏం చేయాలో చూడాలి. మీకు డయాగ్రామ్ ని చేంజ్ చేస్తాను. ఏం చేస్తా? డయాగ్రామ్ ని మనం డయాగ్రామెటికల్ గా చేంజ్ చేద్దాం. మనం చేసే చేంజ్ ఎలా ఉండాలంటే ప్రెసెంట్ ఫ్రేమ్ వర్క్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతుంది కదా, అది అట్లనే ఉండాలి, యాక్సెస్ చేసుకోగలగాలి. ఫర్దర్ గా ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్రేమ్ వర్క్ నుంచి యాక్సెస్ చేసుకోగలగాలి, వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి యాక్సెస్ చేసుకోగలగాలి. అలా అని చెప్పేసి రెండింటికి గీతలు పెట్టడం కుదరదు. ఒకదానికే గీత ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ దీని నుంచి దీనికి ఒక గీత పెట్టేసా అనుకోండి, పెట్టచ్చా లేదా? పెట్టేసా. ఇప్పుడు ఇది దీనిలోంచి యాక్సెస్ చేసుకోగలదా అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. మరి అట్లా అని చెప్పి ఇది కూడా రెండు ఎట్ ఏ టైం ఉండొచ్చా? ఇందా చూపించాను. రెండు ఉండకూడదంటే ఏం చేయాలి? నేను ఇది తీసి పడేయాలి. ఇది తీసేస్తాను. ఇక్కడికి వచ్చి దీన్ని తీసేస్తాను. ఇప్పుడు దీన్ని తీసాను అనుకోండి, ఓకే, దీన్ని తీసేస్తే ఇప్పుడు బానే ఉందా? ఓకేనా? అంటే ఉన్నదాన్ని తీసేసి వేరే దాన్ని తెచ్చి పెట్టా. ఇప్పుడు ప్రెసెంట్ ఇలా గనక మార్చాను అనుకోండి, ఓకే 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 ఐ విల్ రైట్ డౌన్ సమ్ ఇన్ఫర్మేషన్. నేను ఈ రోజు సెషన్ ఒక 5 minutes ఎక్కువ తీసుకుంటా. వెయిట్ చేయండి. ఆల్రెడీ 12 అయిపోయిందిగా, అవలేదు ఇంకా సెషన్. ఇంకొక 5 minutes పట్టిద్ది. వెయిట్ చేయండి. ఒక పాయింట్ దగ్గర కంప్లీట్ చేస్తే మనం మండే నుంచి చక్కగా ప్రాక్టికల్లోకి వెళ్ళచ్చు. ఇప్పుడు వచ్చిన డిజైన్ బట్టి చూస్తే ఫ్రేమ్ వర్క్ అనేది ఓఓటీబీ వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి యాక్సెస్ చేయగలదా లేదా? డయాగ్రామ్ చూసి చెప్పేయచ్చు, చేయగలదు కదా. అలాగే ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్రేమ్ వర్క్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేయగలదా లేదా? చేయగలదా లేదా? డయాగ్రామ్ బట్టి చేయగలదా? చేయగలదు. పెట్టాం కదా. మూడో క్వశ్చన్, ఇంప్లిమెంటేషన్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి చేయగలదా లేదా?
చేయగలదు అది కూడా. Yes. తెచ్చుకోగలదు. ఎలా తెచ్చుకోగలదు తెలుసా? తెచ్చుకోగలదు. ఎలా తెచ్చుకోగలదు? నో 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 ఇంకేమన్నా పేరెంట్ కొంచెం బుర్ర పెట్టండి. పేరెంట్ ఆఫ్ పేరెంట్ A and B both are parents for class C. ఇది ఇక్కడి నుంచి తెచ్చుకునేది, ఇది ఇక్కడి నుంచి తెచ్చుకునేది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవచ్చుగా. పేరెంట్ ఆఫ్ పేరెంట్ యాక్సెస్ చేయగలదు కదా. అర్థమైందా? ఇందాక నో 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 అన్న వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా లేదా? దట్స్ వాట్. సో ఇట్ కెన్ యాక్సెస్ అంటే మనం ఒక చిన్న చేంజ్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది? సో ఒక చిన్న చేంజ్ చేయడం వల్ల మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనేది ఫ్రేమ్వర్క్ నుంచి ప్లస్ ఓఓటీబీ నుంచి కూడా యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, సో అట్ ప్రెసెంట్ the direct inheritance relation is defined as shown above. As a result ఏమైందో చూడండి. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఓకే ఇలా రా. ఫస్ట్ ఫ్రేమ్వర్క్ తో రాస్తా. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ classes can access the features of OOTB application classes. చేసుకోగలరు, మనకు అది కావాల్సింది. అలాగే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాసెస్ కెన్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ OOTB అప్లికేషన్ క్లాస్. అంతే కదా? Yeah. బట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్లాసెస్ Cannot access Cannot. framework. not access framework application classes. అక్కడి నుంచి మాత్రం తీసుకోలేకపోతుంది. బట్ we need this feature. మనకు కంపల్సరీ కావాలి అది. అందుకే మనం ఇలా ఒకదాని ఒకటి పెట్టుకుంటూ వచ్చాం. సో టు అచీవ్ ద సెకండ్ పాయింట్, మేక్ బిలో చేంజెస్. డయాగ్రమాటికల్ గా చేంజెస్ చూపించాను. ఓకే వెన్ వి మేక్, మ్యూట్ చేయండి, పర్సన్ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, కొంచెం అవతల వాళ్ళ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. వెన్ వి మేక్ అబౌవ్ చేంజెస్ we will be able to achieve the following. ఏం అచీవ్ చేస్తాము చూడు. ఏం అచీవ్ చేస్తాం? పైకి వెళ్ళి కాపీ చేసుకొస్తా పాయింట్స్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాసెస్ కెన్ యాక్సెస్ OOTB క్లాసెస్. ఇంప్లిమెంట్ ఓకే ఐఎమ్ సారీ, ఐల్ చేంజ్ ఇట్ హియర్. ఇక్కడ మర్చిపోయా ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కెన్ యాక్సెస్ OOTB. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కెన్ యాక్సెస్ ఫీచర్స్ ఆఫ్ OOTB అప్లికేషన్ క్లాసెస్ ప్లస్ implementation application classes can access framework. Can access the framework application classes. Can access FW application classes. అంతేనా కదా? ఆ డయాగ్రామ్. ఇప్పుడు డయాగ్రామ్ లో నేను ఏం చేంజ్ చేశాను? డయాగ్రామ్ లో ఏ చేంజ్ చేశానో అదే మనం పెగా ఎన్విరాన్మెంట్ లో చేంజ్ చేయాలి. ఓకే, నౌ we need to make this change in the implementation work class. ఇంప్లిమెంటేషన్ అక్కడతో మన సెటప్ కంప్లీట్ అయినట్టు. ఇది చేయడం కోసం మీకు ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ అన్ని చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా? క్లియర్? అప్పుడు మీరేం చేస్తారంటే లాగిన్ అవుతారు ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతుంది అయిపోగానే మీరు నాకు చెప్పగలగాలి. రైట్ క్లిక్ ఆన్ దిస్ డెఫినేషన్. ఐఎమ్ సారీ, okay, I'll write down. Right, okay, log into implementation application, log into IMPL app, తర్వాత యాప్ ఎక్స్ప్లోరర్ కి వెళ్తారు. అంతవరకు తెలుసు కదా. రైట్ క్లిక్ ఆన్ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్, చూస్ వాట్, దెన్ స్క్రోల్ డౌన్. కంప్లీట్ గా కింద స్క్రోల్ డౌన్ చేయండి. డెఫినేషన్ లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా కిందకి వచ్చేయండి. ఇది చూస్తారు మీరు. ఇక్కడికి వస్తే ఏం చూస్తారు? ఇది చూస్తారు. దానికి లింక్ తీసాంగా, ఇప్పుడు అదే చేస్తున్నాం. రిమూవ్ వర్క్ డాష్ కవర్ డాష్
అండ్ చూస్ FW వర్క్ క్లాస్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ సంబంధించిన వర్క్ క్లాస్ ఇది తీసేసా. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్లాస్ చూడాలంటే డౌన్ ఏరో కొట్టాలి. డౌన్ ఏరో కొట్టి ఎతకండి అది. సరే ఇంత లిస్ట్ లో ఎతకడం కష్టం కదా. IIFL కదా స్టార్ట్ అయ్యేది, అది ఐ టైప్ చేస్తే వచ్చినాయిగా, హైలైట్ అయినాయిగా. ఉందా ఇక్కడ లేదా? లిస్ట్ లో ఉందా? లిస్ట్ లో ఉన్నదాన్ని చూస్ చేసేసి, లిస్ట్ లో ఉన్నదాన్ని చూస్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ బటన్. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తేనే సేవ్ అయ్యింది. ఇక్కడికి వెళ్ళి సేవ్. ఇక్కడతో మన రూఫ్ సెటప్ అయిపోయింది. ఈ ఒక్క పాయింట్ కోసం మీకు లాస్ట్ లో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ తర్వాత అన్ని చెప్పాలి వచ్చి. ఈరోజు 3 పాయింట్స్ డిస్కస్ చేస్తాం. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కి సంబంధించి 3. ప్యాటర్న్, డైరెక్ట్ ఏంటి, ఎందుకు, మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అనేది కూడా చూసాం. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీవన్ ఆఫ్? Yes. ఓకే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం ఆగండి, నేను క్వశ్చన్ అడుగుతా. మీరు నన్ను ఫాలో అయ్యి ఈరోజు ప్రాక్టికల్ అంటే చిన్నదే కదా ఈరోజు. ఇది చేద్దామని మీ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి ఇంప్లిమెంటేషన్ క్లాస్ డెఫినేషన్ కి వచ్చి ఇక్కడ డౌన్ ఏరో కొట్టి IIFL అని టైప్ చేశారు. అది మీరు ఏదైతే ఆర్గనైజేషన్ నేమ్ ఉందో టైప్ చేస్తే ఇక్కడ లిస్ట్ లో ఫ్రేమ్ వర్క్ కి సంబంధించి కనబడట్లా. ఎందుకు కనబడట్లేదు అంటారు? అంటే మనం ఫ్రేమ్ వర్క్ చేయలేనట్లు కదా. మనం ఫ్రేమ్ వర్క్ చేసాం. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఫ్రేమ్ వర్క్ మీద క్లిక్ చేయకుండా మర్చిపోయి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేసాం. అర్థమైందా? ఇక్కడ లిస్ట్ లో కనబడట్లేదు ఫ్రేమ్ వర్క్ అనుకోండి, మీ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్ వర్క్ మీద పెట్టలా. లేదా ఇక్కడ రెండే కనబడుతున్నాయి, మీ ఇంప్లిమెంటేషన్ లోకి లాగిన్ అయితే రెండే కనబడుతున్నాయి. ఇక్కడ ఈ రావట్లా అంటే ఏంటి అర్థం? మీ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసేటప్పుడు మర్చిపోయారు ఫ్రేమ్ వర్క్ మీద క్రియేట్ చేయడం. ఇంప్లిమెంటేషన్ బదులు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేశారు. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్ వర్క్ మీద క్రియేట్ చేయడం మర్చిపోయి మామూలుగా వెళ్ళిపోయారు. ఆ మిస్టేక్ చేసి ఉంటారు. అక్కడ మిస్టేక్ చేస్తే ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, అడగండి ఎవరు. వాట్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఆన్ FW అప్లికేషన్ క్లాస్ టు అదర్ FW? మీకు ఏ అప్లికేషన్ క్లాస్ ని ఏ అప్లికేషన్ లోకి యూజ్ చేయాలన్నా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉపయోగపడింది. ఆ రెండు టచ్ లో ఉండాలి. టచ్ లో లేకపోతే అక్కడ కనపడదు. అంటే ఒకదాని ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. ఒక FW క్లాస్ లో ఇంకో FW లోకి తీసుకోవాలంటే ఫ్రేమ్ వర్క్ మీద ఫ్రేమ్ వర్క్ ఉండొచ్చా, ఉండకూడదా? మెగా ప్లాట్ఫామ్ ఫ్రేమ్ వర్క్ మీద మన ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, మన ఫ్రేమ్ వర్క్ మీద ఇంకో మన ఫ్రేమ్ వర్క్ ఉండొచ్చు. మన ఎంత పెద్ద బిజినెస్ అన్న దాన్ని బట్టి ఎన్ని ఫ్రేమ్ వర్క్లు వస్తాయని డిసైడ్ అయి ఉంటుంది. రియల్ టైంలో ఎంత పెద్ద బిజినెస్ అన్ని ఫ్రేమ్ వర్క్లు వస్తాయి. మీరు జాబ్ జాయిన్ అయ్యారు అనుకోండి, మినిమం గా ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2 ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉండడానికి 70% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎన్నైనా ఉండనండి, స్ట్రక్చర్ మారదు. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఏంటి? కెన్ వి చేంజ్ ద క్లాస్ టైప్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉన్నా చేంజ్ అవ్వదు. అది మనం చేస్తున్నాం. ఓకే, చేంజ్ అవ్వదు, చేంజ్ చేయకూడదు కూడా. అలా ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయకుండా అప్లికేషన్ ఒకవేళ డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి? మీరు ఇక్కడ నుంచి ఒక 2 నెలల వరకు లేదా ఒక నెల వరకు ఏదైనా కానీ డిలీట్ అనే మాట మర్చిపోండి. ఓకేనా? మీరు క్రియేట్ చేసేటప్పుడు మిస్టేక్ చేశారనుకోండి, దాన్ని వదిలేసి మళ్ళీ క్రియేట్ చేయండి, వేరే పేరుతో క్రియేట్ చేయండి. అంతే తప్ప డిలీట్ ఎలా చేయాలని అడగదు. మీకు తెలియదు కదా మొత్తం పెగా అంతా, మీరు డిలీట్ చేయలేరు. ఓకే, మీరు ఏదో అడుగుతున్నారు చెప్పండి. ఉంది కానీ అలా ఎవరు వర్క్ నుంచి వర్క్ కి, అర్థమైనా? మన వర్క్ నుంచి వర్క్ డాష్ కే ఇచ్చాడు వాడు, వేరే దానికి. ఎప్పుడైనా వర్క్ నుంచి వర్క్ కి ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఎప్పుడు చూసుకున్నా వర్క్ నుంచి పేరెంట్ డైరెక్ట్ లో ఏం తీసుకోవాలి, వర్క్ ఏ తీసుకోవాలి. ఓకేనా? సో అట్లాగే పెడతాం. అంటే మీకు టెక్నికల్ గా కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉంది అనుకోండి, అప్పుడు మీకు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అర్థం అవుతుంది, స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ లోనే మీకు మొత్తం నాలెడ్జ్ ఉండదు కదా, అందుకని ఒక పాయింట్ వరకు చెప్పి ఆపేస్తాను. ఓకేనా? ఓకే, సో దట్స్ అబౌట్ టుడే సెషన్. ఈ రోజు సెషన్ లో ఈ పార్ట్ చాలా చిన్న పార్ట్, కానీ ఎక్స్ప్లెనేషన్ టైం పట్టింది బాగా మీకు చెప్పడానికి. యాక్చువల్గా ఇదేంటి, ఈ ఇన్హెరిటెన్స్ ఫ్రేమ్ వర్క్ నుంచి కావాలి అని చెప్పడానికి మీకు ఇంత డయాగ్రామ్ డ్రా చేయాల్సి వచ్చింది. మీకు అర్థం కావాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు. ఓకే, ఈ 2 పాయింట్స్ క్లారిటీగా తెలియాలి మీకు. అది తెలిస్తే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అవి పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు. క్లాస్ నేమ్ లో కనుక క్లాసెస్ నేమింగ్ ప్యాటర్న్, అదే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్. ABC ఉన్నాయనుకోండి, ఏకి బి చైల్డ్, బికి సి చైల్డ్. ఓకే, సో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే క్లాస్ లో కిందకి వెళ్తే అక్కడ పెట్టే పేరెంట్ ని డైరెక్ట్ పేరెంట్ అంటాం.
అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అసలు ఎందుకు 2 టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చింది పెగాలో అనేది తెలియాలి మీకు. అది తెలిస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చినట్టు. ఓకే, అది తెలియకుండా మీరు ఎంత నేర్చుకున్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చినట్టు కాదు. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో ఇది ఎందుకు చేంజ్ చేసాం, ఎలా చేంజ్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేయాలి అన్నది ఒక పాయింట్ అయితే, అసలు ఇది ఎందుకు చేంజ్ చేసాం అన్నది మెయిన్ పాయింట్. ఓకే, కాన్సెప్ట్ లైస్ ఇన్ రూట్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ అర్థం అయితేనే మీకు ఏమైనా బాగా వస్తుంది. ఇప్పటి వరకు మనం క్లాసెస్, ఓకే, టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఏంటిది ఇది ఇన్హెరిటెన్స్ ఏదైతే డిస్కస్ చేసామో ఈ కాన్సెప్ట్స్ మనం అప్లై చేయాలి. అంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ క్రియేట్ చేయాలని ఒక క్వశ్చన్ పడింది. మనం ఆర్గనైజేషన్ క్లాస్ లో చేయాలా, ఫ్రేమ్ వర్క్ క్లాస్ లో చేయాలా, ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ లో చేయాలా, ఎక్కడ చేయాలి? ఆ ఐడియా రావడమే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రావడం. అంటే సబ్జెక్ట్ టెక్నికల్ ప్లస్ బిజినెస్ ఈ 2 నాలెడ్జ్లు కలిపితేనే మీకు ఆ ఐడియాస్ వస్తాయి. ఓకేనా? స్లోలీ వి విల్ లర్న్ ఆల్ దీస్ థింగ్స్. మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి, నో వరీస్. బట్ ఫుల్ ఫోకస్ పెట్టి అర్థం చేసుకోవాలి. సో ఈరోజు ఆల్రెడీ లేట్ అయిపోయింది 10 minutes. ఇది ఫినిష్ చేయడం కోసమే 10 minutes లేట్ అయింది. 6:15 డెమో. సో నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు కదా, అడ్మిన్ టీం వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు మీకు. ఫీజ్ పేమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపటికల్లా కంప్లీట్ చేసుకోవాలి. ఈ మీటింగ్ లింక్ అనేది మండే నుంచి వర్క్ అవ్వదు. ఓకే, అలాగే క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా మండే మీరు క్లాస్కి వచ్చేదానికన్నా ముందే ఫీజ్ పే చేసుకొని ఎన్రోల్ అయ్యే క్లాస్కి రావాలి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఓకే, దట్ ఈస్ మ్యాండటరీ దట్ యూ షుడ్ ఫాలో. ఆల్రెడీ అక్కడ ఒక 4 రోజులు, ఇక్కడ ఒక 4 రోజులు, 8 రోజులు అటెండ్ అయ్యారు. దట్ ఈస్ ద వన్ వి విల్ అలో. ఓకే, ఫీజుల గురించి నాకేం తెలియదు, నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఏది అడగాలన్నా ఎవరిని అడగాలి? అడ్మిన్ టీమ్నే అడగాలి. ఓకే, షుడ్ నాట్ డిస్కస్. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన వాళ్ళు క్లాస్ రూమ్ కి రావచ్చా హర్ష? రావచ్చు, మీరు ఇన్ఫార్మ్ చేసి రావచ్చు క్లాస్ రూమ్ కి, నో ఇష్యూస్. ఓకే, మార్చ్ 7 క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కుదరకపోతే ఆన్లైన్ లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఇన్ఫార్మ్ చేసి లింక్ తీసుకొని అటెండ్ అవ్వచ్చు. ఏమేమి అటాచ్ చేయాలి ఈరోజు డాక్యుమెంట్స్ చెప్పండి నాకు. ఓప్స్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్ పర్పస్ నిన్నది అటాచ్ చేసాగా, ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్. ఓకే, దాని తర్వాత ఈ రోజు నేను క్రియేట్ చేసిన డాక్యుమెంట్ క్లాస్ నోట్స్. 6:15 క్లాస్ రన్నింగ్ నోట్స్. అర్థమైందా? క్లియరా? సో ఇవి గోత్రు అయితే, సో మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ మొదలుపెట్టిన కానీ ఇప్పటి వరకు చెప్పినవి అన్ని మీకు క్లారిటీగా అర్థం కావాలి. మీరు డయాగ్రామ్స్ లాగా డ్రా చేసుకొని కూడా మళ్ళీ మీరు రఫ్ గా డయాగ్రామ్స్ డ్రా చేసుకుని సమ్మరీ పాయింట్స్ అర్థం చేసుకోండి. ఒకసారి రివైజ్ చేయండి. రేపు క్లాస్ లేదు కదా, సాటర్డే సండే లేదు, అంటే 3 days లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరన్నా క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే మిస్ అయిన క్లాసెస్ ని కంప్లీట్ చేయండి. ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు రెగ్యులర్ గా ఒక్కసారి రివైజ్ చేసుకొని మొత్తం అంతా ప్రాపర్ అండర్స్టాండింగ్ తో ప్రాపర్ స్ట్రక్చరల్ గా బ్రెయిన్ లో పెట్టుకొని ఉంచుకోండి. అర్థమైందా? యూ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ మండే. ఓకే, థ్యాంక్ యూ.